జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. సప్తమ స్కంధం పూర్తయింది, అష్టమ స్కంధంలో ఉన్నాం. ప్రతి స్కంధం ప్రారంభంలో పోతనామాత్యులు ఆ శ్రీరామచంద్రమూర్తిని స్తుతించినట్లే ఈ స్కంధం ప్రారంభించడంలో కూడా ఆ శ్రీమన్నారాయణ్ణి స్తుతించారు. శ్రీమన్నామ పయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామ జనకామ మహోద్ధామ గుణస్తోమధామ దశరథ రామ. ఓ శుభకరమైన పేరు కలవాడా, నీలి మేఘం వంటి వర్ణాన్ని కలిగి ఉన్నవాడా, భూమిని పరిపాలించిన వారిలో ప్రఖ్యాతి చెందినవాడా, లోకంలో మనోహరమైన వాడా, యువతీ జనులకు అందమైన వాడా, గొప్పవాడా, మంచి గుణాలకు స్థానమైన వాడా, ఓ దశరథ రామ, నేను అష్టమ స్కంధాన్ని ప్రారంభిస్తున్నాను విను అని ఆ రామచంద్రమూర్తికే వినిపిస్తున్నారు. అని ఇక్కడ భాగవత గాథలను సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో సూత మహాముని బోధిస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు శుక మహర్షి బోధిస్తున్నారు. ఆ విషయాన్ని మళ్ళా తెలియజేస్తున్నారు. మహనీయ గుణగరిష్ఠులకు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్ నరేంద్రుడు శుక ఏగేంద్రింగనుగొని వినబడియను స్వయంభువ మనువంశము వర్ణధర్మ మర్యాదలతో మనుజుల తనుజుల వేల్పుల జననంబుల స్రష్టలెల్ల జనించుటయున్. గొప్ప గుణాలు కలిగిన మునిశ్రేష్ఠులకు పురాణాలను వ్యాఖ్యానం చేసి చెప్పడంలో శ్రేష్ఠుడైన సూత మహర్షి ఇలా అన్నారు. ఆ విధంగా ప్రాయోపవేశంలో ఉన్న పరీక్షన్ మహారాజు శుక యోగేంద్రుని చూసి ఇలా అంటున్నారు. ఓ యోగిశేఖర, స్వయంభవ మన వంశాన్ని గురించి, వర్ణాలకు తగిన ధర్మాలను గురించి, ఆనాటి మనుషులు, రాక్షసులు, దేవతలు, బ్రహ్మలు జన్మించడాన్ని గురించి చాలా బాగా మీరు చెప్పారు, నేను విన్నాను. ఏ మనుకాలమందు హరి ఈశ్వరుడేటికి సంభవించే నేమేమి అనర్చే నమ్మనువులేరతడే క్రియ చేయుచున్న వాడేమి నటించు మీద గతమెయ్యది సజ్జనులైన వారు మున్నేమని చెప్పుచుందురు మునీశ్వర నాకెరిగింపవేదయన్. అంటే అప్పుడు సుఖ మహర్షిని అడుగుతున్నాడు, ఓ మునీశ్వర, ఏ ఏ మనువుల కాలంలో పరమ పురుషుడైన విష్ణువు జన్మించాడు, ఆ సమయంలో ఏమేం చేశాడు, అతడు చేసిన క్రియల గురించి, దానికి గల పూర్వ కారణాల గురించి సత్పురుషుల భావనను అనుసరించి నాకు విశదంగా తెలియజేయండి అని పరీక్షన్ మహారాజు కోరారు. అప్పుడు శుక మహర్షి ఇలా అంటున్నారు. ఈ కల్పంబున మనువులు ప్రాకటముగా నార్వురైరి పదు నలువురలో లోకముల జనుల పుట్టువు లా కథితములయ్యే వరుస నఖిలముల నృపా. ఓ రాజా, ఈ కల్పంలో 14 మంది మనువుల్లో 6 మనువులు మిక్కిలి ప్రసిద్ధిగాంచారు. ఇంకా సృష్టి క్రమ విధానం గురించి, ప్రాణుల పుట్టుకల గురించి నీకు ఇదివరకే నేను తెలియచేశాను కదా అని ప్రథమ మనువైన స్వయంభూనకు నాకూచి దేవహూతులను ఇరువురు కూతులు గలరు. వారికి క్రమంబున కపిల యజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబు చేయు కొరకు హరిపుత్రత్వంబు పొందే. అందు కపిలుని చరిత్రంబు మొన్న చెప్పంబడియే యజ్ఞుని చరిత్రంబు చెప్పెద వినుము. ఆ ప్రథమ మనువైన స్వయంభూనికి ఆకూతి దేవహూతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి క్రమంగా కపిలుడు, యజ్ఞుడు అనే పేర్లతో లోకాలకు ధర్మాన్ని, జ్ఞానాన్ని బోధించడం కోసం శ్రీహరి కుమారుడిగా పుట్టాడు. అందులో కపిలుడి చరిత్ర నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు యజ్ఞుని చరిత్రను చెప్తాను విను అని అన్నారు సుఖ మహర్షి. శతరూపాపతి కామ భోగ విరతిన్ సంత్యక్త భూభారుడై సతియుందానును కానకేగి శతవర్షంబుల్ సునందా నదిన్
వ్రతి అయి ఏక పదస్థుడై నియతుడై వాచయ్యమ స్ఫూర్తితో గత దోషుండు తపంబు చేసే భువన ఖ్యాతంబుగా భూవరా. ఓ మహారాజా, శతరూపకు భర్త అయిన స్వయంభువుడు ప్రథమ మనువు ఆయన కామభోగాల మీద విరక్తి చేత రాజ్యభారాన్ని వదిలిపెట్టేసి భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకున్నాడు. సునందా నది తీరంలో 100 సంవత్సరాలు మౌనవ్రతాన్ని పోని నియమంగా ఒంటి కాలిపై నిలిచి లోకంలో ప్రసిద్ధికి ఎక్కేటట్లు తపస్సు చేశాడు. ఇట్లు తపంబు చేయుచు స్వయంభో మనసు తన మనంబులోన ఇలా అనుకుంటున్నాడు. సృష్టి చేయనివ్వడు చేతన పడకుండు, సృష్టి ఎవ్వని చేత చేజనించు, జగములు నిద్రింప జాగరూకతనుంది ఎవ్వడు బ్రహ్మాండ మెరుగుచుండు, నాత్మక ఆధారంబు నఖిలంబు నెవ్వడవు నెవ్వనే నిజ ధనం వింతవట్టు, బొడగా అనరాకుండ బొడగను నెవ్వడే నెవ్వని దృష్టికి నెదురు లేదు, జనన వృద్ధి విలయ సంగతి చెందక ఎవ్వడెడపకొండు ఎడల, తన మహత్వ సంజ్ఞ తత్వం ఎవ్వడు దాన విశ్వరూపుడనగ విస్తరిల్లు అని, మరియు నిరహంకృతుడును బుధుండును నిరాశియు పరిపూర్ణుండును నన్య ప్రేరితుండును నృశిక్షా పరుండును నిజ మార్గ సంస్థితుండును నిఖిల ధర్మ భావనుండును నైనా పరమేశ్వరునకు నమస్కరించదను అని ఉపనిషద్ అర్థంబులు పలుకుతున్న మనువుంగనుగని. ఇలా మనువు తపస్సు చేసుకోవడానికి స్వయంభవ మనువు తన భార్య శతరూపతో కలిసి వెళ్ళాడు. వెళ్ళి చాలా ప్రసిద్ధికి ఎక్కేట్లు తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేస్తూ ఆ స్వయంభవ మనువు తన మనస్సులో ఇలా అనుకున్నాడు. ఎవడు సృష్టి చేత తాను చేతనత్వాన్ని పొందడం కాకుండా తన చైతన్యం చేత సృష్టి చేస్తాడు. లోకాలు నిద్రిస్తూ ఉంటే తాను మాత్రం జాగ్రత్త అవస్థలో ఉంటూ ఈ బ్రహ్మాండ విజ్ఞానానికి మూలమైన వాడు ఎవరు? అఖిలమైన జగత్తుకి ఆధారంగా నిలిచి ఆత్మ అయిన వాడు ఎవడు? అగోచరుడై ఉన్న ఎదురు దృష్టి కలిగిన వాడు ఎవడు? జనన మరణాలు లేక శాశ్వతత్వాన్ని కలిగి ఉన్నవాడు ఎవడు? విశ్వాన్ని రూపంగా చేసుకోగల మహత్వ పూర్ణజ్ఞుడు ఎవరు? ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న నిరహంకారునికి, ప్రజ్ఞాశీలికి, పరిపూర్ణునికి, ఆశారహితునికి, ఎవరి నుండి ప్రేరణను పొందకున్న సర్వులకు ప్రేరణ అయిన ఆ స్వతంత్రునికి, స్థిరమైన ధర్మస్వరూపునికి నేను నమస్కరిస్తున్నాను అని ఆ స్వయంభవ మనువు ఉపనిషత్తుల సారాన్ని మొత్తం తలపోయసాగాడు. రక్కసులు గడగిన వెక్కసముగ యజ్ఞనామ విష్ణుడు వారింజెక్కడిచ చక్రధారల మిక్కుటముగ వేల్పులెల్ల మేలని పొగడన్. అలా ధ్యానంలో ఉన్న స్వయంభవ మనువుని చూసిన రాక్షసులు ఆ మనువును భక్షించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా యజ్ఞుడుగా ఉన్న మహావిష్ణువు తన చక్రం చేత దేవతలు బాగు బాగు అని శ్లాఘిస్తుంటే రాక్షసులందరినీ సంహరించాడు. ఇది ప్రథమ మన్వంతర సంగతి. ఇంకా ద్వితీయ మన్వంతరంలో జరిగింది చెప్తాను, వినవలసింది అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తున్నారు. స్వారోచిషుండన సప్తార్చి బిడ్డడు మనువు వానికి నాజ్యు మత్సుషేణ రోచిష్మదాదులారూఢ పుత్రులు ధాత్రి నేలిరి రోచనూడింద్రుడయ్యే నధికులు తుషిదాదులమరులూర్జ స్తంభ ముఖ్యులార్జులు సప్తమునులు నాడు వేదశిరుండను విప్రుని దైతకు దుషితకు పుత్రుడైతో యజాక్షు డవతరించను విపుడన నశీచేష్ట సహస్రమునులు నదికులైన వారు ఘనులనుగ్రహింప గౌమారక బ్రహ్మచారి యగుచు నతడు సలిపె వ్రతము. అగ్నికుమారుడైన స్వారోచిష్ఠుడు మనువయ్యాడు. అతనికి ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలైన వాళ్ళు పుత్రులై ఈ ధరణిని పరిపాలించారు. అప్పుడు రోచనుడు ఇంద్రుడైనాడు. తుషిదుడు మొదలైన వాళ్ళందరూ కూడా దేవతలుగా ఉన్నారు. ఊర్జ స్తంభుడు మొదలైన వాళ్ళు సప్త ఋషులు అయ్యారు. వేదశిరుడు అనే పేరు గల బ్రాహ్మణ్ణి భార్య
ఆయన తుషితకు కుమారుడుగా శ్రీ మహావిష్ణువు విభుడు అనే నామంతో జన్మించాడు. అతను కుమార బ్రహ్మచారి అయి వ్రతదీక్షను గైకొని 88,000 మంది మునుల ఆదరణను పొందాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మనువు మూడవ వాడు మనుజేంద్ర యుత్తముండన ప్రియవ్రతునకు నాత్మజుండు పాలించ నిలయల్ల భవన సృంజయ యజ్ఞ హోత్రాదులాతని పుత్రులధిక గుణులు వశిష్ఠుని కొడుకులు ప్రమదాదు లైరి సప్తర్షులు నమర విభుడు సత్యజిత్తను వాడు సత్యభద్రాద్యులు సురలు ధర్మునికిని సూనృతకును బుట్టి సత్య నియతి పురుషోత్తముడు సత్య సేనుడనగ దుష్ట శీలయుతుల ధనుజ యక్షపతుల దండించ సత్యజిన్మిత్రుడనగ జగము మేలనంగా. ఆ తర్వాత మను గురించి చెప్తున్నాను విను అన్నాడు సుఖ మహర్షి. ఆ పిమ్మట ప్రియవ్రతుని కుమారుడు ఉత్తముడు 3వ మనువయ్యాడు. ఈ భూమండలాన్ని అంతా పరిపాలించాడు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైన వాడు కుమారులు. వాళ్ళంతా చాలా గుణవంతులు. అప్పుడు వశిష్ఠుని పుత్రులు ప్రమథుడు మొదలైన వాడు సప్త ఋషులు అయ్యారు. సత్యజిత్తు అనే పేరున్నవాడు ఇంద్రుడు అయ్యాడు. సత్యుడు, భద్రుడు మొదలైన వాడు దేవతలు అయ్యారు. ధర్మునికి సూనృతకు పుట్టిన సత్యసేనుడు అనేవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. అతడు సత్యజిత్తుకు మిత్రుడై లోకం మెచ్చుకున్నట్లుగా దుష్టులైన రాక్షసులను, యక్షులను దండించాడు అని ఇక్కడ సుఖ మహర్షి గజేంద్ర మోక్షం గాథను తెలియచేయడం ప్రారంభించారు. చతుర్థమను ఎవరు? చతుర్థమనువు కాల ప్రసంగం వివరిస్తాను విను అని. మానవాధీశ్వర మనువు 4వ వాడు తామసుండనగనుత్తముని భ్రాత పృథ్వీపతులు కేతు వృషనరఖ్యాత్యాదు లతని పుత్రులు పద్గురధిక బలలు సత్యక హరివీర సంగులు వేల్పులు త్రిశిఖనామము వాడు దేవ విభుడు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టే హరి మేధునకు ప్రీతి హరిని ఎందు గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణ భయము వలన బాపి కాచే హరిదయా సముద్రుడఖిల లోకేశ్వరుండని నశుకుని చూచి అవని విభుడు. ఓ రాజా, సుఖ మహర్షి చెప్తున్నారు, రాజా ఇప్పుడు 4వ మన్వంతరం గురించి చెప్తాను విను. ఉత్తముని సోదరుడు తామసుడు అనేవాడు 4వ మనువయ్యాడు. అతని కుమారులైన కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వాళ్ళు 10 మంది దాకా చాలా బలవంతులు. వాళ్ళంతా రాజులయ్యారు. అప్పుడు సత్యకులు, హరులు, వీరులు మొదలైన వాళ్ళంతా దేవతలయ్యారు. త్రిశిఖుడు అనేవాడు ఇంద్రుడయ్యాడు. జ్యోతిర్వ్యోముడు మొదలైన వాళ్ళు సప్తఋషులయ్యారు. విష్ణువు హరి అనే నామంతో హరిమేధునికి, హరినికి జన్మించాడు. దయాసముద్రుడు, అఖిల లోకేశ్వరుడు అయిన ఆ శ్రీహరి మొసలి బారి నుండి గజరాజుని విడిపించి దానిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు అని సుఖ మహర్షి చెప్పారు. అప్పుడు ఆ సుకునితో రాజేంద్రుడు పరీక్షన్ మహారాజు ఇలా అన్నారు: నీరాటవ నాటములకు బోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టెన్. వినియద కర్ణేంద్రియముల పెనుబండువు సేయ మనము ప్రీతిన్ బొందన్. ఏ కథల యందు పుణ్య శ్లోకుడు హరి చెప్పబడును సూరి జనముచే నా కథలు పుణ్య కథలని యాకర్ణింపుదురు పెద్దలతి హర్షమునన్. ఈ విధంబున ప్రాయోపవిష్ణుండైన పరీక్షన్ నరేంద్రుడు బాధరాయణి నడిగనని చెప్పి సభాసదులైన మునులను అవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పే నట్లు సుకుండు రాజునకిట్లనియే. ఇక్కడ ఎప్పుడైతే మొసలిని వధించి గజరాజుని ప్రాణాపాయం నుంచి కాపాడాడు అని చెప్పేసరికి పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, మహర్షి నీళ్లలో తిరిగే మొసలికి అడవిలో సంచరించే ఏనుగుకు అసలు పోరాటం ఎలా కలిగింది? ఎంత అద్భుతమైన పద్యాలు!
నీరాటవనాటములకు బోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే నారాటం ఎట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకొన్. గజేంద్ర మోక్షం తెలుగునాట ఒక ఒక జనరేషన్ లో మొత్తం అందరికి వచ్చిన నోటికి వచ్చిన పద్యాలు. మహర్షి నీళ్లలో తిరిగే మొసలికి అడవిలో సంచరించే ఏనుక్కి అసలు పోరాటం ఎలా జరిగింది, ఆ శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఆ ఏనుగు యొక్క కష్టాన్ని తీర్చాడు, ఈ వివరాలను వినాలని చాలా కుతూహలంగా ఉంది. చెవులకు ప్రీతిపాత్రంగా మనస్సుకు ఆనందం కలిగించే ఆ కథను నాకు వివరించాల్సింది. ఏ కథలలో అయితే పుణ్యశ్లోకుడైన ఆ శ్రీహరి గురించి చెప్పబడుతుందో ఆ కథలు పుణ్య కథలని పెద్దలు అంటారు కదా అని పరీక్షన్ మహారాజు శ్రీశుకుడిని అడిగాడు. అని చెప్పి సభాసదులైన మునులను చూసి సౌనకాది మహర్షులను చూసి సూత మహర్షి పరమ ఉత్సాహంతో చెప్పాడు. అని ఇదిగో ఇప్పుడు సుఖ మహర్షి రాజుతో మహర్షి మహారాజుతో ఇలా అన్నాడు అని సూత మహర్షి చెప్తున్నాడు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో ఇలా అంటున్నారు. రాజేంద్ర విను సుధా రాశిలోనొక పర్వతము త్రికూటం వనదనరుచుండు యోజనాయుతమగునున్న తత్వంబును నంతియ వెడలుపు నతిశయిల్లు గాంచనాయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు దట శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలత కుంజ పుంజములను మ్రోసి పరతెంచు సెలయేటి మొత్తములను మరగి తిరిగెడు దివ్య విమానములను జరుల క్రీడించు కిన్నర చేయము కలిగి. ఓ మహారాజా విను, క్షీరసాగరంలో 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు కలిగి త్రికూటం అనే ఒక పర్వతం ఉంది. అది బంగారము, వెండి, ఇనుముతో నిండిన 3 శిఖరాలను కలిగి ఉంది. ఆ పర్వతం యొక్క శిఖరాల్లో శృంగాల్లో ఉండే అనేక రత్నాలు ధాతువుల వల్ల దిశలు భూమి ఆకాశం ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ మహావృక్షాలు ఉన్నాయి, లతలు ఉన్నాయి, మధుర ధ్వనితో పారే సెలయేర్లు ఉన్నాయి, ఎప్పుడు తిరిగే దివ్య విమానాలు ఉన్నాయి, దాని చర్యల్లో విహరించే కిన్నెర సమూహంతో ప్రకృతి పరమ రమణీయంగా ఉంటుంది అని అక్కడ త్రికూట పర్వతం గురించి వర్ణిస్తున్నారు. ఆ త్రికూట పర్వతం మీద మాది ఫలం, లవంగం, పుల్ల మాది ఫలం, మామిడి, మొగలి, జీడి, అంబాళం, తెల్ల తెగడ, పనస, రేగు, పొగడ, ప్రబ్బ, మర్రి, కొండమల్లె, మొల్ల, ఎర్రగోరింట, తుమ్మ, కోవిదారం, ఖర్జూరం, నారికేళం, వావిలి, చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, పూగురివెంద, ఇప్ప, తాడి, తక్కోలం, తమాలం, గిరకతాడి, రసాలం, మద్ది, మోరటి, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోకం, మోదుగు, పొన్న, సురపొన్న, తంపెంగ, తామర, మరువకం, మంచిమల్లె మొదలైన చెట్లు తీగలు ఉన్నాయి. ఆ వసంతకాలం రాగానే అవన్నీ కూడా అంకురించి చిగురిస్తూ మొగ్గ తొడుగుతూ పూలు పూస్తూ ఎంతో అందంగా ఉంటాయి అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు. ఆ త్రికోట పర్వతం అనేక మణులతో నిండిన ఇసుక తిన్నెలు రమణీయంగా ఉన్నాయి. చెట్ల కొమ్మల్లో గుమిగూడిన చిలకలు ఉన్నాయి, కోయిలలు ఉన్నాయి. పరిపక్వ ఫలాలను తమ వాడి అయిన ముక్కులతో పొడుస్తూ ఉంటే వాటి నుండి వెలువడే రసం ప్రవాహ రూపంలో కారుతోందట. ఆ కొండల్లో బంగారపు నీటితో కూడిన సరస్సుల్లో తెల్ల కలువలు, ఎర్ర కలువలు, పద్మాలు, వీటి సువాసనతో నిండిన మకరందాన్ని పానం చేసి మదించిన భ్రమరాలు తమ అంగంలతో క్రీడిస్తూ ఉంటాయి. వాటి చెంతనే శకుంత పక్షులు ఉంటాయి, హంసలు ఉన్నాయి, కారండవ పక్షులు ఉన్నాయి, నీటి కోళ్ళు, చక్రవాకాలు, కొక్కెరలు, చీకు కుక్కెర్లు, ఇలాంటి జలపక్షులన్నీ కూడా రమణీయంగా తిరుగుతుంటాయి. అవి చేసే కోలాహల ధ్వనులు భూమి ఆకాశాలను నింపుతున్నట్లుగా ఉంటుంది. ఆ కొండలో చంద్రకాంత మణులు ఉన్నాయి, మరకతాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు సమృద్ధిగా ఉన్నాయి.
వాటిని కలిగి ఉన్న బంగారు వెండి పర్వత శిఖరాల్లో విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు తమ ప్రియురాళ్లతో కలిసి ఎప్పుడు విహరిస్తుంటారు. ఆ పర్వతం వద్ద మత్తగజాలు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభ మృగాలు, పులులు, కుందేళ్లు, చమరీ మృగాలు, ముళ్ళ పందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, కోతులు, భయంకరమైన సర్పాలు, పిల్లులు మొదలైన అన్ని జంతువులు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు సమర సన్నాహంలో ఉంటాయి. వాటికి భయపడి యమభటులు సైతం శరణు వేడుకుంటారట. భిల్లి భిల్లలు లాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ వలి ముఖ చమరి ఘిల్లి హరిశరభక కిటి మల్లాద్భుత కాక ఘాకమయ మగునడవిన్. ఆ త్రికూట పర్వతం దగ్గరున్న అరణ్యంలో చెంచులు ఉన్నారు. చెంచెతలు నెలవు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అడవి దున్నలు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఖడ్గ మృగాలు ఉన్నాయి, గురుపోతులు ఉన్నాయి, కోతులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ అద్భుతమైన అరణ్యంలోను ఆ పర్వతాల్లోనూ అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకముల్ వన్యే భంబులు ఒన్ని గొన్ని మత్త తనులై వ్రజ్యా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధర దరి ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరుగారి వడి కాసారావగాహార్థమై. ఆ అరణ్యంలో చూడడానికి సైతం భయంకరంగా ఉండే మత్త గజాలు, ఏనుగులున్నాయి. దిగ్గజాలను మించి ఉన్నాయి అవి. అవి కొండ గుహల్లో నుండి విహారం కోసం బయలుదేరి ఆ చెర్లాట్లు ఆడుకుంటూ అలసటతో దాహంతో గాలి గమనం వల్ల కొలను జాడను పసికడుతూ నడక సాగిస్తాయి. ఈ ఏనుగులన్నీ కూడా గాలి నీటి వాసనను మోసుకొస్తుంది కదా, ఎటుందా నీరని వెతుక్కుంటూ వెళ్తుంటాయి. అంధకారమెల్ల నద్రి గుహాంతర వీధులందు బగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న వెడలె ననగ గుహలు వెడలె గరులు. పగలు భయపడి కొండ గుహల్లో దాక్కుని సాయంకాలం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు అనే ధైర్యంతో బయటికి వచ్చిన అంధకారంలాగా ఉన్నాయట ఆ ఏనుగుల గుంపులు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమింగ్ గలగవు పిడుగులకైనను నిలబల సంపన్న వృత్తి ఏనుగున్నల్. ఆ ఏనుగులు ఎలా ఉన్నాయంటే కొండల్ని ఢీకొనడానికి సైతం తొలగిపోవు, భయం లేదు వాటికి. సింహాలను సైతం ఎదిరిస్తాయి. తమ బల సంపత్తి చేత పిడుగులను సైతం లెక్క చేయవు. అటువంటి ధీర లక్షణాలు కలిగి ఉన్నాయి ఆ ఏనుగుల గుంపులు. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోర భల్లు కముల్ గుహలు చొచ్చు భూదారములు నేల బొరియలలో డాగు హరిదంతములకేగు హరిణ చెయ్యము మడువుల జొరబారు మహిష సంఘంబులు గండ శైలంబుల కపులు ప్రాకు వల్మేకములు సొచ్చు వన భుజంగములు నీలకంఠంబులు నింగి కెగయు వెరచి చమరీ మృగంబులు విసరువాల చామరంబుల విహరణ శ్రమము వాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి వారిన మాత్రన జాలి పొంది. ఈ ఏనుగుల గుంపు ఆ మత్తగజాలు విహరిస్తుంటే భయంకరంగా వాటిని చూసి పులులన్నీ పొదరిళ్లలో దాక్కుంటున్నాయి. ఘోరమైన ఎలుగుబళ్ళు గుహల్లోకి పరిగెడుతున్నాయి. అడవి పందులు నేలగోతుల్లో దాక్కుంటున్నాయి. జింకల గుంపులన్నీ దిక్కుల వైపు పరిగెడుతున్నాయి. అడవి దున్నలు మడుగుల్లోకి జొరబడుతున్నాయి. వానర సమూహం బండలపైకి కొండలపైకి ఎగబాకుతున్నాయి. అడవి పాములు పుట్టల్లో ఒదుగుంటున్నాయి. నెమళ్ళు దారిచ్చేటందుకు ఆకాశంలోకి ఎగురుతున్నాయా అన్నట్లున్నాయి. చమరి మృగాలు భయపడి తమ తోక కుచ్చులతో సంచార శ్రమ తీరిపోయేట్టుగా వాటికి విసరసాగాయి. ఈ విధంగా ఆ మదపుట ఏనుగులన్నీ కూడా స్వైర విహారం చేస్తున్నాయి. మదగజ దాన కడుపులు నిండన్ బొదలుచు తుమ్మెద కొదమల కడుపులు జుంజుమ్మటంచుగానము చేసెన్. ఆ మదపు టేనుగుల యొక్క సుగంధభరిత మద జలాన్ని కడుపు నిండా తాగి తుమ్మెదల గుంపులు కదల్లేక
జుమ్ జుమ్ అని గానం చేస్తున్నాయి. తేటి ఒకటి యొరు ప్రియకును మాటికి మాటికిని నాగ మద జలగంధం బేటికని తన్ను బొందెడి బోటికి నందిత్తు నిండు బోటు ధనమునన్. ఒక తుమ్మెద తన ప్రియురాలకి మాటి మాటికి మద జలగంధాన్ని అందివ్వడం ఎందుకని తనను కోరటం కోసం చెంతకు చేరిన బోటికి అందిస్తోందిట. అంగీకృత రంగన్ మాతంగీ మదగంధమగుచు దద్దయు వేట్కన్ సంగీత విశేషంబుల భృంగి గణమొప్పెమ్రాను పెట్టెడి మాట్కెన్. ఆ ఏనుగుల మదగంధాన్ని ఆస్వాదిస్తూ అలా వేడుకతో ఆ తొమ్మిది గణం అంతా తమ సంగీత విశేషాలతో ఆ అరణ్యాన్ని అలరించసాగాయి. వల్లభలు పారి మునుపడ వల్లభమని ముసరి రేణి వారణ దానం బొల్లక మధుర వల్లభు లుల్లంబుల బొందిరెల్ల ఇల్లాసంబుల్. ఆ గజముల మదజలానికి భ్రమరకులం ఆనందంతో పోయి ముసురుకుంటే ఆ దాన జలానికి ఆశపడకుండా మగ తుమ్మెదలు తమ మనస్సుల్లో ఉల్లాసాన్ని పొందుతున్నాయట. అప్పుడు ఏమైందంటే కలభంబుల్ శరలాడు బల్వలముల ఘ్రాణించి మట్టాడుచున్ ఫలభూజంబుల రాయుచున్ జివురు జొంపంబుల్ వడిన్ మేయుచున్ బులులుంగారెను పోతులన్ మృగములంబోనేక శిక్షించుచున్ గొలకుల్ సొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్. ఆ మందల్లోని గున్న ఏనుగులు చిన్న ఏనుగులు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న నీటి గుంటలుంటే వాటిని వాసన చూస్తూ నడుస్తున్నాయి. ఫలించిన చెట్లను రాసుకుంటూ నడుస్తున్నాయి. చిగుళ్లను మేస్తూ వేడుక కోసం పులులను ఎనుబోతులను జింకలను పోనీయక నిలిపుంచుతూ కొలనులో దిగి నీటినంతా కూడా కలచేస్తూ గిరుల మీద దుమ్మును నెత్తిమీద చల్లుకుంటూ హాయిగా ఆడుకుంటున్నాయి. తొండంబుల మద జలవృత గండంబుల గుంభములను ఘట్టన సేయన్ గొండలు గల క్రిందై పడు వెండు పడున్ దిశలు చూచి బెగడున్ జగముల్. ఆ మత్త మాతంగాలు ఆ గున్న ఏనుగులు తమ పరాక్రమాన్ని చూపించే విధంగా తొండంతో మదజలం నిండిన చెక్కిళ్లతో తమ కుంభస్థలాలతో కొండలు తలకిందులుగా చేస్తున్నాయి అన్నట్టు ఢీ కొట్టసాగాయి. దాంతో దిక్కులు పిక్కటిలతో లోకాలన్నీ కూడా భయకంపితం అవుతున్నాయి. ఎక్కడ చూచిన లెక్కకు నెక్కువయ్యై ఎడవి నడుచు నిభయూధములో నొక్క కరినాథుడెడతెగి చిక్కెనొక కరేణు కోటి సేవింపంగన్. ఎక్కడ చూసినా లెక్క పెట్టేందుకు వీలుగాని విధంగా ఆ అడవిలో విహరిస్తున్న ఆ గజ సమూహంలో ఒక గజనాథుడు వెనకబడ్డాడు. కొన్ని ఆడ ఏనుగులు అతన్ని సేవిస్తూ అతని వెనకాలే ఉన్నాయి. ఇట్లు వెనక ముందట నుభయ పార్శ్వంబుల దృశార్జితంబులై అరుగుదెంచు నేనుంగు గములంగానక తెరంగు దప్పి తొలంగుడుబడి ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండడం చేసి తానును తన కరేణు సముదాయంబును నొక్క తెరువైపోవచ్చు. ఆ విధంగా వెనక ముందు ఉభయ పార్శ్వాల్లోనూ వస్తున్న ఏనుగుల గుంపు కనబడకుండా దారి తప్పి దూరంగా నిలిచిపోయిన గజరాజు ఈశ్వర సంకల్పం చేత కొన్ని ఆడ ఏనుగులు తన వెనకాల వస్తున్నాయి. వెంబడిస్తూ రాగా వేరే దారి తప్పిపోయాడు. వేరే దారి పట్టి పోతున్నాడు. పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక జలుల కందిచ్చు నచ్చికములేక ఇవురు జొంపముల గ్రొవ్వెలయు పూగొమ్మల బ్రాణ వల్లభలకు బాలువెట్టు ఘనదాన శీతల కర్ణ తాళంబుల దైతల చెమటార్చు ధనువుల రసి మృదువుగా గొమ్ముల మెల్లన గళములు నివురుసు ప్రేమతో నెరపు వలపు పిరుదు చక్కట్ల దగ్గరి ప్రేమతోడ దాసి మూర్కొని దివికి దొండంబు సాచు వెద వివేకించు క్రీడించు విశ్రమించు మొత్త మాతంగ మల్లంబు మహిమతోడ. ఆ సమయంలో ఆ గజేంద్రుడు మత్తుడై ఉన్నాడు. ప్రేమతో తన ప్రియురాళ్లకు నీళ్లున్న గుంటల్లో మొలచిన లేత పచ్చికను కొరత లేకుండా అందిస్తున్నాడు. అలాగే చిగురు గుత్తులను పూల కొమ్మలను తన ప్రాణ వల్లభులకు కోసి హాయిగా పంచిపెడుతున్నాడు. మదజలం చేత చల్లనైన విసరకన్న కర్రల లాంటి తన చెవులతో ఆ వాటి చెమటను పోగొడుతున్నాడు. ఆడ ఏనుగులన్నీ ఉన్నాయి కదా, మృదువుగా తొండంతో మెల్లగా కంఠ భాగాన్ని నివురుతున్నాడు.
ప్రేమతో వాసన చూస్తూ ఆకాశం వైపు తొండాన్ని సాచి కొంచెంసేపు క్రీడిస్తూ తర్వాత విశ్రమిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. తన కుంభముల పూర్ణత కుడిగ్గి యువతుల కుచములు పయ్యద కొంగులీగా తన యాన గంభీరతకు జాల కబలల యానంబులందెల నండగొనగా తన కర శ్రీగని తలగి బాలల చిరు దొడలు మేఖల దీప్తి దోడు పిలువ తనదంత రుచి కోడి తరుణుల నగవులు ముఖ చంద్ర దీప్తుల ముసుగు దిగువ తనదు లావణ్య రూపంబు తలచి చూడ నంజనాభ్రము కపిలాది హరిదివేంద్ర దయితలందర తన వెంట దగిలి నడవ గుంభి విభుడొప్పే నొప్పుల కుప్పవోలే. ఆ గజరాజు యొక్క కుంభస్థలాల పూర్ణతకు ఈడు రాకపోవడం వల్ల యువతుల కుచములో పయ్యద కొనుగుతాటుకు జారేటే. ఆ గజన్ నడకలోని గాంభీర్యానికి సరితాలక అబలామణుల నడక అందెల ఆశ్రయాన్ని కోరింది. అతని తొండ యొక్క వైభవానికి తోడు రాలేక బాలికల చిన్న తొడలు వడ్డాణం అన్ని పైకి అలంకారంగా తెచ్చుకున్నాయి. ఆ ఏనుగు దంతాల కాంతి తరుణులు నవ్వుతున్న ముఖచంద్ర కాంతులను ముసిగేస్తోంది. ఆ గజరాజు లావణ్యమైన రూపాన్ని చూసి దిగ్గజముల భార్యలైన అంజన, అభ్రము, కపిలాదులు వెంట వస్తున్నాయా అన్నట్లు ఆ ఆడ ఏనుగులు అతన్ని అనుసరిస్తున్నాయి. మరియు అనేక అడవుల్లో విహరిస్తూ వస్తున్నందున ఆ మత్త గజానికి చాలా దాహం వేసింది. వెంటనే ఆడ ఏనుగులతో కలిసి దప్పికతో బాధపడుతూ నీటి కోసం అన్వేషించసాగాడు. అట గాంచెంగరిణి విభుండు నవ పుల్లంభోజ కల్హారమున్ నట దిందిందర వారముంగమఠ మీనగ్రాహ దుర్వారమున్ వట హింతాల రసాల సాల సుమనో వల్లి కుటీ తీరమున్ జటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబుగా సారమున్. అలా వెళ్ళగా వెళ్ళగా ఆ గజరాజుకి ఒక పెద్ద కొలను కనిపించింది. ఆ కాసారంలో కొత్తగా వికసించిన పద్మాలు, కలువలు అనేకం ఉన్నాయి. వాటి చుట్టూ తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఆ జలాల్లో తాబేళ్లు, చేపలు, గొప్ప ముసళ్ళు కూడా ఉన్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు సంచరిస్తున్నాయి. ఆ కాసార తీరంలో మర్రి, తాడి, మామిడి, మద్ది, పూతీగలు, పొదరిళ్ళు అనేకం ఉన్నాయి. ఆ వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. కానీ అది వీళ్ళు మామూలుగా రోజు వచ్చే దారి కాదు. ఇట్లా అనన్య పురుష సంచారంబై నిష్కళంకంబైన పంకజాకరంబు బొడగని. ఆ విధంగా ఉన్న ఆ సరస్సుని చూశాడు. తో యజగంధంబు దోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలరా గమల నాళాహార విమల కలహంస రవములు చెవుల పండువులు సేయ పుల్లదింది వరాంబోరుహా మోదంబు ఘ్రాణ రంధ్రంబులాగార వింప నిర్మల కల్లోల నిర్గత సారంబు వదన గహ్వరముల వాడు దేర్ప ద్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకును విందు సేయ నరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూధంబు మడుగు జొచ్చే. ఆ విధంగా వేరే గజముల చేత కల్లోలపరచకుండా ఉంది ఆ సరస్సు. ఆ నిర్మలంగా ఉంది ఆ సరస్సు. ఆ సరస్సుని గజేంద్రుడు చూశాడు. గజేంద్రుడితో పాటు వెనకాలన్న ఆడ ఏనుగులన్నీ చూసాయి. పద్మ పరిమళంతో కూడుకున్న చల్లటి గాలి వస్తోంది. బడలికగన్న వీళ్ళందరూ అలసిపోయినారు. శరీరాలకు హాయిని చేకూరుస్తోంది. తామర తోళ్ళు ఆహారంగా తీసుకున్న స్వచ్ఛమైన రాయంచల కలకుజితాలు చెవులకు పండగ చేయసాగే. వికసించిన కలువలున్నాయి, పద్మాలున్నాయి. వీటి సువాసన నాసికా రంధ్రాలకు తృప్తినిస్తోంది. నిర్మలమైన తరంగాల మీదుగా వచ్చే జలం వాడిన ముఖాలకు హాయిని చేకూరుస్తోంది. ముల్లోకాల్లోనూ అభినవము సౌభాగ్యవంతమైన ఆ వైభవం నేత్రాలకు చాలా విందు చేస్తోంది. ఆ జలాశయాన్ని, ఆ సరస్సును చూసేసరికి పంచేంద్రియాలకు కావలసిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణాలు 5 ఆ కొలంలో ఉన్నాయి అని ఆ తన్మయత్వంతో ఆ ఏనుగుల సమూహం అంతా కొలంలోకి ప్రవేశించింది. తొండంబుల బూరించుచు గండంబుల దల్లు కొనుచు గళగళ రవముల్ మెండు కొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రవెన్. తొండాలతో హాయిగా నీటిని తాగుతూ చెక్కిళ్ళ మీద చల్లుకుంటున్నారు. ఏనుగు నీళ్లు కనిపిస్తే చాలు నీళ్ళని చల్లుకుంటుంది.
ఏనుగులన్నీ గడగడమని శబ్దం చేస్తూ కడుపు నిండా నీళ్లు తాగాయి. అప్పుడు ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చెండవ మార్గంబున కెత్తినిక్కివడి నుడ్డాడించి పింజింప నారభటిన్ నీరములోన బెల్లగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్. అప్పుడు ఆ గజరాజు తన తొండంతో నీటిని పీల్చి పూరించి పైకి చిమ్మాడు. అలా పైకి చిమ్మేసరికి నీటితో పాటు పైకి ఎగిరిన ఎండ్రకాయలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని కర్కాటక రాశిని పట్టుకున్నాయా అన్నట్టుగా అనిపించిందట. ఆ వింత చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఇది మదగజేంద్రుని బల నిరూపణకి తర్కాణం. ఎందుకంటే ఒకసారి నీళ్లు పిలిచి పైకి వదిలేసరికి ఆకాశం అంత ఎత్తు ఈ నీళ్లు వెళ్ళయి, నీళ్లతో పాటు ఆ నీళ్లలో ఉన్న ఎండ్రకాయలు, మొసళ్ళు, చేపలు కూడా ఆకాశంలోకి ఎగిరాయి. అప్పుడు ఆ గజేంద్రుడు ఆడుకుంటున్నాడు. ఆ గజేంద్రము నిరర్గళ విహారమును ఆడుకుంటూ కరిణి కరోజ్జిత కంకణ చటదోగి సెలయేటి నీలాద్రి చెలువు దెగడు హస్తిని హస్త విన్యస్త పద్మంబుల వేయి గన్నుల వాణి వెరవు సూపు గలభ సముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు గుంజరి పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభ వహించు మదకరేణు ముక్త మౌక్తికా శుక్తుల మెరుగు మొగిలు తోడ మేళమాడు నెదురు లేని గరిమ నిభరాజ మల్లంబు వనజ గేహ కేళి వ్రాలునప్పుడు. ఆ విధంగా గజేంద్రుడు ఆడుకుంటూ ఎదురు లేకుండా ఆ గజరాజు ఆ కాసారంలో ఆ సరస్సులో ఈదులు ఆడుతున్నాడు. ఆడ ఏనుగులు తొండలతో నీళ్లు చల్లుతున్నాయి. ఆ జలధారల్లో తడిసి ఉన్న అతను సెలయేళ్లలో కూగిన నీలగిరిలాగా ఉప్పారుతున్నాడు. ఆడ ఏనుగులు అతని మీదకు విసిరిన పద్మాలతో దేవేంద్రునిలాగా ఉన్నాడు. ఆడ ఏనుగులు చల్లిన కలువల పుప్పొడి చేత బంగారు కొండలాగా ఉన్నాడు. అతని శరీరం మీద వేసిన కలువ కాడలతో సర్పహారాలు ధరించిన ఈశ్వరుడిలాగా ఉన్నట్ట. మదించిన ఆడ ఏనుగులు అతని మీద చల్లిన ముత్యాల చిప్పలతో అతను మెరుపులతో కూడిన మేఘాలను ఎగతాళి చేసేలాగా ఒప్పారుతున్నాడు. మరియు ఆ సరోవరానికి ఆ మదగజ యొక్క వివిధములైన విహారముల వలన పూర్వపు అందచందాలు పోయి కొత్త సొగసు వచ్చింది. అప్పటిదాకా ఆ సరోవరం నిర్మలంగా ఉంది. అనంగ విద్యలో ఆరితేరిన వీటినితో సంభోగిస్తూ అలంకారం చేసుకున్న కుసుమ కోమల్లాగా ఆ సరస్సు ఒప్పారింది. మత్తత్తుతో కూడిన తుమ్మెదలు చెదరిన ముంగురులుగా, రసవిహీనమైన పద్మములు ముఖంగా, తమ స్థానముల నుండి విడివడిన చక్రవాకాలు స్థనాలుగా, తొక్కబడిన ఇసుక తిన్నెలు పిరుదులుగా ఉంది. సరోవర రూపాన్ని సౌందర్యాది దేవతలాగా ఇక్కడ చూపిస్తున్నారు. భుగ భుగాయిత భూరి బుద్బుద చటలతో గదలు చూదివికి భంగంబులెగయ భువన భయంకర పూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘమఘమావర్తమడర గల్లోల జాల సంఘట్టనంబుల తటి తరులు మూలములతో ధరణి గూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను గబళించి పట్టు స్వర్భాను పగిది నొక్క మకరేంద్రుడి భరాజు నుడిసి పట్టే. ఇలా గజరాజు ఆడుకుంటుంటే ఆ గజరాజుని ఆ మడుగులో దాగున్న ఒక మొసలు చూసింది. భుగభుగమంటూ భయంకరమైన బుడగల చప్పుళ్లతో ఆకాశానికి ఎగిరినట్లు ఒక్కసారి పైకి ఎగిరింది. లోకాలు భయపడేట్లు చేసిన ఆ మకరం యొక్క పూత్కార రవానికి ఘోరమైన మొసళ్ళు, చేపలు మొదలైన జల జంతువులన్నీ భయపడ్డాయి. తోక జాడిస్తే పుట్టిన ఝంఝానిలానికి ఆ సరస్సులో సుడిగుండాలన్నీ కదిలాయి. అది నీటిలో తిరిగేటప్పుడు పుట్టిన కల్లోలానికి ఆ అలల ఉధృతి తాకిడిచే ఒడ్డున ఉన్న చెట్లన్నీ నేలకూలే. హుంకరిస్తూ సరస్సు నుండి కుప్పించి ఒక్క ఎగురెగిరి రాహువు సూర్యుడిని పట్టుకున్నట్టు ఆ మొసలి ఆ మకర్రాజు కరిరాజును పట్టుకుంది. వడి దప్పించి కరీంద్రుడు నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటంబున్
బొడవడగినట్లు జలములబడి కడువడి బట్టే పూర్వపద యుగళంబున్. మొసలి పట్టు తప్పించుకోవడానికి గజేంద్రుడు తనతో పొడవైన తొండాన్ని పైకెత్తి మొసలి మీద కొట్టాడు. ఆ మొసలి మీద వేసేసరికి ఆ ధాటికి ఒక్కసారి తట్టుకోలేక నీళ్ళల్లో పడిపోయింది. అంతలోనే మళ్ళీ తమాయించుకొని వేగంగా లేచి ఆ ఏనుగు ముందరి కాళ్ళని రెండింటిని ఒడిసి పట్టేసింది. పదముల పట్టినం దలకు బాటొక ఇంతయులేక శూరతన్ మదగజ వల్లభుండు ధృతిమంతుడు దంతయుగాంత ఘట్టనం జదరగ జిమ్మెన మకరి చిప్పలు పాదులు దప్ప నొప్పరన్ వదలి జలగ్రహంబు కరివాలము మూలము జీరె గోరలన్. ఆ మొసలి పాదాలను పట్టుకున్నా చెల్లించకుండా శూరత్వంతో గజరాజు ధైర్యంగా తన 2 దంతాలతోనూ ఆ మకరి చిప్పలు పట్టు తప్పేలా పొడిచాడు. ఆ మొసలి ఏనుగు కాళ్ళు వదిలేసి తోక పట్టుకుని కోరలతో చీరింది. కరి దిగుచు మకరి సరసికి గరిదరికిని మకరి దిగుచు గరి గర కరి బెరయన్ గరికి మకరి మకరికి గరి భర మను నతల కుతల భటుల రుదుపడన్. మొసలి ఏనుగును నీళ్లలోకి లాగుతోంది. ఏనుగు మొసలిని గట్టు పైకి లాగుతోంది. 2 పరస్పరం ద్వేషాన్ని పెంచుకుంటున్నాయి. దాన్ని చూచి అతలా కుతల లోకాల్లో ఉండే వీరులంతా ఏనుగు కంటే మొసలి, మొసలిని మించింది ఏనుగు బలమైనవి అని ఆశ్చర్యపోతున్నారు. మొసలి కొమ్మ నీటి లోపల బలం ఎక్కువ, ఏనుగు కొమ్మ నేల ఎందు బలం ఎక్కువ. అందుచేత ఎవరికి వారు స్థాన బలముని పెంచే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇట్లు కరి మకరంబులు రెండును నొండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయ స్త్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును దాకి పిరుతివి యక పెనంగు తెరంగును నీరాటంబైన పోరాటంబునన్ బట్టుచు వెలికిలోని కెందిగుచుచు గొలంకు గలంకంబంద కడువడి నిట్టట్టు పడి తడబడక బుడబుడాను కారంబులై బుగులు బుగుళ్ళను చప్పుళ్లతో నురువులు గట్టుచు జలంబులుప్పరం బెగయం జప్పరించుచు దప్పక వదన గహ్వరంబుల నప్పళించుచు నిశిత నితాంత దురంత దంత కుంతంబుల నింతెంతలు దునియలై నెప్పళంబునన్ బునుక చిప్పలు గుదుళ్ళు తప్పి రక్తంబులు గ్రమ్ముదేర హుమ్మని యొక్కుమ్మడిన్ జిమ్ముచు నితరేతర సమాకర్షణంబులంగదలక పదంబుల మొదలి పట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులం తిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నుండుంటిందాకు రభసంబున నిక్కలువడం రక్కంద్రొక్కుచు మెండుంచెడి బెండువడి నాచు గుల్ల చిప్ప తండంబులన్ పరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు నోల మాసగొనక గెలుపు జలంపులు పెట్టిదంబులై రెట్టింప నహోరాత్రంబులున్ బోలే క్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుతున్న సమయంబున. ఆ విధంగా ఏనుగు మొసలి 2 పోట్లాడుతున్నాయి. ఏనుగు మొసలి 2 సమస్త లోకంలో ఉండే చూపర్లకు భీకరంగా ఉండేట్టు ఒకదాన్నొకటి దిఢీకొన్నాయి. ఒకదానిని ఒకటి గెలవాలి అనే పట్టుదలతో ఆ కాసారాన్ని కలిచివేయసాగాయి. సింహాన్ని సింహము, కొండను కొండ వెనుదీయకుండా పెనగినట్లు నీళ్లలో ఇవి పోరాటాన్ని సాగించాయి. ఒకదాన్నొకటి పట్టుకుంటూ నీటి లోపలికి ఒకటి లాగుతుంటే వెలుపలికి రెండోది లాగుతూ కొలంలోని నీళ్ళంతా కళంకితం అయిపోయేట్టు దెబ్బలాడుకుంటున్నాయి. బుడబుడమంటూ బుగులు బుగులు అనే చప్పుళ్లతో ఆ కాసారపు నీరు నురగలతో ఆకాశం అంటుతోందా అన్నట్టుంది. ఆ విధంగా ఆ 2 కూడా తలలు ముక్కలయ్యేట్టు ఒకదాన్నొకటి ఢీకొంటూ నెత్తురు కారేట్లుగా హుమ్మంటూ వాడైన పళ్ళతో పొడుచుకుంటున్నాయి. ఆ ఘర్షణలో తమ పాదాల పట్టు వదలకుండా నిలద్రొక్కుంటున్నాయి. సరస్సులో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే ఆ నీళ్ల తాకిడికి తాబేళ్లు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు మొదలైన నీటి జంతువులన్నీ ప్రాణాలు కోల్పోతున్నాయి. వీరి భీకర పోరాటానికి
నాసు, గుల్ల చిప్పలు వంటివి చిందర చిందరగా ఉండి వాటి శరీరాల నిండా పరుచుకుంటున్నాయి. ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో చెలరేగి రేయింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా అవక్ర పరాక్రమంతో ఘోరంగా పోరాడుతున్నాయి. జవమును జలమును బలమును వివిధములుగా బోరు కరటి వీరతకు భువింది విమకర మీన కర్కట నివహములొక్కటన మిత్ర నిలయము పొందెన్. వేగంతో, పట్టుదలతో, బలంతో ఇంకా అనేక విధాలుగా పోరాడుతున్న గజరాజు యొక్క వీరత్వానికి ఆశ్చర్యపోయి ఆకాశంలోని మకర మీన కర్కాటక రాసులన్నీ ఆ సమూహం అంతా సూర్యుడు ఉండే రాశిలోకి చేరాయి. ఆటో పంబున జిమ్ము రొమ్మగల వజ్రాభీల దంతంబులన్ దాటించున్ మెడజుట్టి పట్టి హరిదోర్దాండాభ సుండాకృత హతిన్ నీటన్ మాటికి మాటికిన్ దిగువగా నీరాటమున్నీటి పోరాటం నోటమి పాటు చూపుట కరణ్యాటంబు వాచాటమై. మాటి మాటికి నీటి లోపలికి లాగుతోంది మొసలి. ఆ మొసలిని ఓడించడానికి గజరాజు బహు ప్రయత్నం చేయసాగాడు. తన తొండంతో దాన్ని మెడపట్టి పైకి విసిరాడు. వజ్ర సమానంగా ఉన్న తన దంతాలతో దాని రొమ్ములో పొడవసాగాడు. ఆ సమయంలో మకరితోడ పోరు మాతంగ విభుని నొక్కరుని డించి పోవగాళ్ళు రాక కోరి చూచుచుండె గుంజరి యోధంబు మగలు దగులుగారె మగువలకును. ఆ సమయంలో మొసలతో పోరాడుతున్న ఆ గజరాజుని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడానికి కాళ్ళు రాలేదు. ఆడ ఏనుగులన్నీ చూస్తూ ఉండిపోయాయి. భార్యలకు భర్తలంటే విపరీతమైన ఆసక్తి కదా. అందువల్ల ఇహలోకంలో ఈ సంసార బంధం ఎంతో బలమైంది కదా. అప్పుడు జీవనంబు తనకు జీవనంబయ్యుంట నలువు జలమునంత కంతకెక్కి మకర ముప్పెడస్య మత్తేభ మల్లంబు బహుళ పక్ష సీత భాను పగిది. క్రమంగా నీళ్లలో జీవించే మొసలికి బలము పట్టుదల అంతకంతకు పెరగసాగాయి. గజరాజుకి కృష్ణపక్షంలో చంద్రుడిలాగా అంతకంతకు బలం క్షీణించసాగింది. స్థానబలం చాలా గొప్పది కదా. ఉరు కొంగుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు బాదంబులన్ నెరయంగంఠము వెన్నుదన్ను నెగయున్ హేలాగతిన్ వాలముంజరచున్ నుగ్గగడాకు ముంచు మునుగున్ శల్యంబులున్ దంతముల్ విరుగన్ వ్రేయుచు పొంచి పొంచి కదియున్ వేదండ యుధోత్తమున్. అంతలోనే ఈ సింహంలాగా మొసలికి బలం పెరిగిపోతోంది, ఏనుగుకి తగ్గిపోతోంది. సింహంలా హుంకారం చేస్తూ ఆ మొసలి ఏనుగు కుంభస్థలం మీదకి దూకింది. తన పాదాలతో కంఠాన్ని, వెన్నుని గాయపరుస్తోంది. ఎగిరెగిరి తోకతో బాత్తోంది. శరీరం అంతా ముక్కలు ఏటు ఢీకొంటోంది. ఆ గజేంద్రుణ్ణి నీటిలోకి ముంచేస్తోంది. ఎముకలు, దంతాలు విరిగేట్టుగా కొడుతోంది. అదని చూసి మరీ దెబ్బలాడుతోంది. ఆ విధంగా గజేంద్రుణ్ణి ఎన్నో రకాలుగా ఆ మొసలి బాధిస్తోంది. పొడగానంబడ కొండడాగు వెలుకింబో వంగదానడ్డమై పొడజూ పుంజరణంబులం బెనగొనం బోరాకరారాక బెగ్గడిలంగూలగదాచు తరి నుద్ఘాటించు లంఘించు బల్విడి చీరుందలగున్ మలంగునొడియున్ వేధించు గ్రోధించుచున్. ఆ మొసలి తన రూపును కనబడనీయకుండా దాక్కుంటోంది. గజేంద్రుడు గట్టెక్కే ప్రయత్నం చేసరికి మళ్ళీ కనిపిస్తోంది. కాళ్ళకు అడ్డం పడుతోంది. కదలనీయకుండా భయపడేట్టు చేస్తోంది. కదిలితే చాలు పెద్ద మొరబెడుతూ పైకి లంఘిస్తోంది. వేగంగా వెనక్కెళ్ళి తిరిగి ముందుకొచ్చి క్రోధంతో గజేంద్రుణ్ణి వేధిస్తూ బాధిస్తోంది. ఈ విధంగా ఆశ్చర్యకరంగా మొసలి అడ్డులేని పరాక్రమంతో, ఉత్సాహంతో, కలహ సన్నాహంలో బహు విధాలుగా మహాసాహసంతో గజరాజును పట్టేసింది. అది ఎలా ఉందంటే చిరు జ్ఞాన దీపాన్ని మహామాయ అనే అంధకారం కమ్మేసినట్లుగా ఉంది. పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిం గ్రీడించు యోగేంద్రు మర్యాదన్నక్రము విక్రమించగరి పాదాక్రాంత నిర్వక్రమై. అలా గజేంద్రుడి రెండు పాదాలను గట్టిగా పట్టుకున్న మొసలి ఏకాగ్రతను అద్భుతంగా ఉపమానంతో వర్ణిస్తున్నాడు. శ్వాసను బిగించి పంచేంద్రియాలను స్వాధీనపరచుకొని బుద్ధి అనే తీగకు
పరబ్రహ్మం అనే మారాకును అమర్చి అందు లీనమై ఆ బ్రహ్మపదంలో నిశ్చల ఆనందాన్ని పొందే యోగేశ్వరులా ఉందిట ఆ ముసలి. వనగజంబు నెగుచుచు వనచారి బొడగని వనగజంబకాన వజ్రి గజము వెల్లనై సురేంద్రు వేచి సుధాంధుల బట్ట పట్టనీక బయలు ప్రాకే. వనగజంబు వనగజంబు నెగుచు వనచారి బొడగని, జలచరమైన ముసలి వనాలలో తిరిగే గజేంద్రుడిని ఆ విధంగా నీటిలోకి లాగడాన్ని చూసిన ఆ గజేంద్రుడు విస్తుపోయాడు. ఎందుకంటే ఐరావతం కూడా విస్తుపోయింది. దేవేంద్రుని వాహనమైన ఐరావతం క్షీరసాగర మదనంలో సాగర జలం నుంచి ఉద్భవించింది కదా. తన జాతికి చెందిన ఏనుగు ఆపదకు తల్లడిల్లింది. ఇంద్రుణ్ణి పడేసి దేవతలకు పట్టుబడక అటు ఇటు పరిగెత్తసాగింది ఐరావతం. ఊహగలంగి జీవనపు టోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము వందు దేహి క్రియ దీన దశన్ గజముండే భీషణ గ్రాహ దురంతదంత పరిఘట్టిత పాద కురాగ్ర శైజమై. ఇక్కడ గజేంద్రుడి స్థితి ఎలా ఉంది అంటే, సంసార పంకంలో సుఖాన్ని వెతుకుతూ కలత చెందిన బుద్ధితో మోహం అనే తీగలతో బంధించబడి దాని నుంచి వెలుపడలేక నిస్సహాయుడే అలమటించే జీవుళ్లాగా ఉంది గజేంద్రుడి పరిస్థితి. మొసలి చేత పట్టుబడ్డ ఆ గజేంద్రుడు ఆక్రోశిస్తోంది. ఇలా ఆక్రోశిస్తూ అలయక సొలయక వేసట నొలయక కరిమ కరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెంబోరు 1000 సంవత్సరంబుల్. అయినా అలసిపోకుండా వినతీయకుండా విసుగు చెందకుండా ఆ గజరాజు తన పరాక్రమంతో రాత్రుళ్ళు పగళ్ళు సంధ్యలు మొత్తం కలిపి 1000 సంవత్సరాల కాలం ఆ మొసలతో పోరాడింది. పృథు శక్తిన్ గజమా జలగ్రహముతో వెక్కేండ్లు పోరాడి శంశిథిలంబై తనలావు వైరి బలమం చింతించి మిథ్యా మనోరథం ఇంకేటికి దీని గెల్వ సరిపోరంజాల రాదంచు సంవ్యథమై ఇట్లను పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. గజేంద్రుడికి మొత్తం తన బలం అంతా పోయింది. గొప్పదైన తన శక్తితో ఆ గజరాజు నీటిలో ఉండే మొసలితో పోరాడి 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 చివరకు ఓపిక క్షీణించింది. తన బలము శత్రు బలము రెండిటి గురించి తలపోసాడు. చివరికి ఇలా అనుకున్నట్టు, ఈ అసత్యపు ఊహలు అనవసరం, దీన్ని గెలవడానికి నాకు శక్తి చాలదు అని బాధపడుతూ పూర్వ పుణ్యం వల్ల కలిగిన దివ్య జ్ఞానంతో తనలో తను ఇలా అనుకుంటున్నాడు. గజేంద్ర మోక్షంలోని ఈ పద్యాలు అద్భుతమైన పద్యాలు. పరమాత్మ అంటే ఏంటి, పరమాత్మ తత్వం అంటే ఏంటి అనేవి తెలియచేసిన పద్యాలు. గజేంద్రుడు ఇలా అనుకుంటున్నాడు, ఏ రూపంబున దీని గెల్తూ నిట మీదే వేల్పు చింతింతు నెవ్వారింజీరుదు నెవ్వరడ్డమిక నివ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వ రఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపంబ్ర పుణ్యాత్మకుల్. గజేంద్రుడు అనుకుంటున్నాడు, ఏ విధంగా పూర్వజన్మ పుణ్యం వల్ల గజేంద్రుడికి ఆ జ్ఞానం వచ్చింది, ఏ విధంగా ఈ మొసలిని గెలుస్తాను నేను, ఇప్పుడు నేను ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, నాకు సహాయంగా ఎవరిని పిలవాలి, నా ఆపదను అడ్డుకునే వాళ్ళు ఎవరు, ఈ ఉద్దండమై ఉన్న ఈ మొసలిని నివారించగలిగిన వాళ్ళు ఎవరు, అఖిలమైన కార్యాలను చక్కబెట్టగల సమర్థులు ఎవరు, నా మొర అలకించి నన్ను కావగల అట్టి పుణ్యాత్ములకు నేను నమస్కరిస్తున్నాను అని ఆ నిరాకార స్వరూపమైన ఆ పరమాత్మని కొలుస్తున్నాడు గజేంద్రుడు. నానేక పయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపందశ లక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండ లేకి నీరాశని టేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. ఈ పద్యాలన్నీ గజేంద్ర మోక్షంలో ఈ పద్యాలన్నీ అద్భుతమైన మణులు, రత్న మాణిక్యాలు. ఈ అడవిలో ఎంతో కాలంగా ఏనుగుల సమూహానికి రాజుగా ఉంటూ గౌరవించబడుతున్నాను. 10 లక్షల కోట్ల ఏనుగులకు అధిపతినే ఉన్నాను నేను. నా మద జల ధారాలచే సంతృష్టి పొందుతున్న చందన వృక్షాల ఛాయలో హాయిగా ఉండకుండా
దప్పికతో ఈ కొలను వద్దకు ఎందుకు వచ్చాను? ఓ భగవంతుడా, నాకు ఇప్పుడు భయం కలుగుతోంది అని ఒక అద్భుతమైన పద్యాన్ని పరమాత్మ గురించి ఇస్తున్నారు పోతనామాత్యులు. ఎవ్వని చే జనించు జగం మెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఈ పద్యం రాని వాళ్ళు తెలుగునాట ఉంటారంటే నమ్మలేం, ఎందుకంటే అంత అద్భుతమైన పద్యం. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. నేను ఆ పరమాత్మని శరణు వేడతాను. ఎవరిట? ఈ లోకాలన్నీ ఎవరి చేత సృష్టించబడ్డాయో, ఎవరిచే జనిస్తున్నాయో, ఈ జగమంతా ఎవరి వల్ల సంరక్షించబడుతున్నాయో, చివరికి ఎవరి యందు లయమవుతున్నాయో, అన్నిటికీ మూల కారణమైన ఆ పరమేశ్వరుడు ఎవరో, ఆది మధ్యాంత రహితుడైన ఆ ప్రభువు ఎవరో, సర్వము తానైన ఆ ప్రభువు ఎవరో, ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు వేడుకుంటున్నాను అని కన్నీళ్లు గారుస్తూ ప్రార్థించాడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుతును భయము తానై సకలార్థ సాక్షియగు నయ్యకలంకుని ఆత్మమూలు నర్ధిధరంతున్. ఒకసారి జగాలు మొత్తం అంతా కూడా సృష్టికర్త లోకాలను సృష్టిస్తాడు, ఇంకోసారి సంహారకర్త తిరిగి లోకాలన్నీ తన లోపల విలీనం చేసుకుంటాడు. ఆ రెంటికి కూడా తనే మూలం అవుతాడు. సమస్తమైన ప్రపంచానికి సకలార్థ సాక్షి, ప్రపంచానికి సాక్షిగా ఉంటూ అకళంకుడు, ఏమాత్రం అంటుకొని ఆ పరమాత్మను నేను ధ్యానిస్తున్నాను. లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతున్. ఈ లోకాలు, లోకంబులు లోకేశులు, లోకాలను పరిపాలించే వాళ్ళు, లోకస్తులు, లోకాల్లో నివసించే వాళ్ళు, వీళ్ళంతా నశించినా కూడా సకల లోకాలు పరమేశ్వరుల్లో లయం అయిపోయిన తర్వాత కూడా ఆ ఏర్పడే అలోకరహిత స్థితి, లోకం అనేది లేని స్థితిలో ఆ గాఢ అంధకారం చీకటి ఉంటుంది కదా, ఆ చీకట్లో ఎవరు ఉండి అఖండమైన తేజస్సుతో ఏకంగా ప్రకాశిస్తే ఆ జ్యోతి స్వరూపుడు ఎవడు, ఆ జ్యోతి స్వరూపుణ్ణి నేను భావించి సేవిస్తాను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో నెవ్వడాడు మునులు దివిజుల్ కీర్తింపనేరెవ్వని వర్తనమురులెరుగ వట్టి లెరుగ రట్టి వానిను తింతున్. నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో నెవ్వడాడు మునులు దివిజులు కీర్తింపనేరెవ్వని వర్తనమురులెరుగ నట్టి వానిను తింతున్. నర్తకుల్లాగా, ఒక నాటకాలు వేసేవాళ్ళగా అనేక రూపాలలో ఎవరు తిరుగుతున్నారు, ఎవరు ప్రవర్తిస్తున్నారు. మహర్షులు దేవతలు సైతం ఎవరిని అర్థం చేసుకుని కీర్తించలేరు. ఎవరి ప్రవర్తన అంతుపట్టందే ఉంటుందో అలాంటి దేవదేవుణ్ణి నేను ప్రార్థిస్తాను అని గజేంద్రుడు అద్భుతమైన శ్లోకాలు, అద్భుతమైన పద్యాలు. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తు లషదృష వ్రతార్జులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. లౌకిక సంబంధాలను త్యజించిన మహర్షులందరూ, పరమేశ్వరుని దర్శించాలని కోరుకునే వాళ్ళు దిదృక్షులు, సమస్త ప్రాణుల హితాన్ని కోరేవాళ్ళు సాధు చిత్తులైన వాళ్ళు, ఏకాగ్ర చిత్తంతో ఎవరిని కొలుస్తారో ఆ పరమేశ్వరుడే నాకు దిక్కగుగాక. భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయమును గుణంబులెవ్వనికి లేక జగముల గలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడిన్నియును దాల్చు నా పరేషునకు ననంత శక్తికి బ్రహ్మకిద్ధరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని పరమాత్మనకు పరబ్రహ్మమునకు మాటలను నెరుకల మనముల జేరంగ గాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికేను నర్తు వందనములు. నేను ఎవరికి నమస్కారం చేస్తున్నాను? ఆ పరమేశ్వరుడైన వాడికి నమస్కారం చేస్తున్నాను.
జననము, దోషము, రూపము, కర్మ, నామాలు అనే గుణాలు ఏమీ లేనివాడు ఆ పరమాత్మ. సృష్టి చేసే సమయంలో తన మాయా ప్రభావంతో ఇవన్నీ కూడా ధరిస్తాడు. అలాంటి పరమాత్మ స్వరూపునకు అనంతుడైన వానికి, శక్తిమంతుడైన ఆ సృష్టికర్తకు రూపం లేనివాడైనా అన్ని రూపాల్లో వెలుగొందే వాడికి, చిత్రమైన చరిత్రలు కలవాడికి, సాక్షి రూపుడుకు సర్వసాక్షి, అలాగే ఆత్మస్వరూపునికి, పరబ్రహ్మ స్వరూపుడైన వానికి, మాటలకు ఊహలకు అందని, మనస్సుకు అందని వానికి, శుద్ధ సత్వగుణంతో చేరతగిన వానికి, ఫలాపేక్ష లేని నేర్పరైన వానికి నా నమస్కారాలు అందజేస్తున్నాను. అద్భుతమైన స్థుతి. శాంతునకపవర్గ సౌఖ్య సంవేదికి, నిర్వాణ భర్తకు, నిర్విశేషునకు, ఘోరునకు, గూఢునకు, గుణధర్మికి, సౌమ్యునకధిక విజ్ఞానమయునకు, అఖిలేంద్రియ ద్రష్ట కజ్జక్షునకు, బహుక్షేత్రజ్ఞునకు, దయా సింధుమతికి, మూల ప్రకృతికాత్మ మూలునాకఖిలేంద్రియ జ్ఞాపకునకు, దుఃఖాంత కృతికి, నిరిన సత్యమనుడు నీడతో వెలుగుచు నుండు నెక్కటికి, మహోత్తరునకు, నిఖిల కారణునకు, నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనసు కొరకు. నన్ను కాపాడడం కోసం నమస్కరిస్తున్నాను నేను. శాంత స్వరూపుడైన వాడికి, మోక్ష స్వరూపం తెలిసిన వాడికి, నిర్వాణం తన అధీనంలో కలవాడికి, అన్ని విశేషాలు తనమైన తన యందు ఏమీ ఉంచుకోని వానికి, ఆ దుష్ట శిక్షకుడైన వాడికి, మనసుకి గోచరం కాని వాడికి, కనిపించని వాడికి, సరళ స్వభావంతో గుణాలను ధర్మంగా వర్తింపజేయవానికి, సచ్చిదానంద స్వరూపుడైన వానికి నా నమస్కారాలు చెప్తున్నాను. సర్వజ్ఞుడైన ఆ దయా సముద్రనకు, అన్నిటికీ మూల కారణైన వానికి, ఇంద్రియాధీశునకు, దుఃఖాన్ని పోగొట్టేవానికి, ఇదిగో ఇవే నా ప్రణామాలు. మాయ అనే ఛాయను కలిగి ఉన్న పరాత్పరుడికి, ఏ కారణము లేనివాడైనా ఆ మహోత్తరునికి నమస్కరిస్తున్నాను. యోగాగ్ని దగ్ధ కర్మలు యోగీశ్వరులే మహాత్మనుండెరుగక, సద్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. తమ కర్మలన్నిటినీ కూడా యోగాగ్నిలో దగ్ధం చేసి యోగీశ్వరులైన వాళ్ళు ఏ మహాత్ముణ్ణి నిరంతరం ధ్యానిస్తారో అలాంటి పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తాను అంటున్నాడు గజేంద్రుడు. ఆ గజేంద్రుడు ఇంకా ఇలా స్తుతిస్తున్నాడు పరమాత్మని. సర్వాగమాంనాయ జలధికి, నపవర్గమయునికి, నుత్తమ మందిరునకు, సకల గుణారణిచ్ఛన్న బోధాగ్నికి, ధనయంతరాజిల్లు ధన్యమతికి, గుణలయోద్దీపిత గురుమానసునకు, సంవర్తిత కర్మ నిర్వర్తితునకు, దిశలేని నా బోటి పశువుల పాపంబు లడచువానికి, సమస్తాంతరాత్ముడై వెలుంగువాని కచ్చిన్నునకు, భగవంతునకు ధనూజ పశు నివేశధార శక్తులైన వారి కందంగరాని వానికి ఆచరింతు వందనములు. భగవంతుడు అన్ని ఆగమాలకు, వేదాలకు సముద్రం లాంటి వాడు. మోక్ష స్వరూపుడు, అన్ని గుణాలకు నిలయమై ఒప్పేవాడు. కట్టెలలో దాగి ఉన్న అగ్నిలాగా సుగుణాల్లో ఉండేవాడు. స్వయం ప్రకాశుడు, గుణముల చేత ప్రకాశించు గొప్ప మనస్సు గలవాడు. ప్రళయ స్వరూపుడు, నా వంటి దిక్కులేని ప్రాణుల పాపాలను పోగొట్టేవాడు. అంతరాత్మ స్వరూపుడిగా వెలుగొందేవాడు. భార్య పుత్రాది మోహంలో ఆసక్తులైన వాళ్ళకి అందరూ అనివాడు. అలాంటి పరమేశ్వరునికి నా నమస్కారాలు అని ఇంకా ఇంకా ఇలా అంటున్నారు. వరధర్మ కామార్థ వర్జిత కాములై విబుధులెవ్వాని సేవించి ఇష్ట గతి బొందుదురు చేరి కాంక్షించు వారి కవ్యయ దేహమిచ్చు నెవ్వాడు కరుణ, ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతు రానందవార్థి మగ్నాంతరంగు, లేక అంతులెవ్వని నేమియు గోరక భద్ర చరిత్రంబు వాడుచుందు, రామహేషునాద్యు నవ్యక్తునధ్యాత్మ యోగ గమ్యు, బూర్ణునున్నతాత్ము బ్రహ్మమైన వాణి వరుని నతీంద్రియు, నీషు స్థూలు సూక్ష్మునే భజింతు. ధర్మార్థ కామములను
త్యజించిన పండితులు ఎవరిని సేవించి మోక్షాన్ని పొందుతారో అలాంటి వాడికి నేను నమస్కరిస్తున్నాను. దరిచేరిన వారిని కరుణతో కాపాడి శాశ్వతత్వాన్ని ఇచ్చే అతనికి నేను నమస్కారం చేస్తున్నాను. జీవన్ముక్తుల అంతరంగ మునకల్లో నిండి ఉన్న వానికి నా నమస్సులు. ఆ భగవంతుని పావన చరిత్రను పాడుతూ ఏకాంతంలో ఉన్న వాళ్ళకి ఆనందాన్ని ప్రసాదించేవాడేనా ఆ శుభంకరునికి నా నమస్కారాలు. అవ్యక్తుడై ఆద్యుడై ఆధ్యాత్మ యోగం చేత పొందదగిన ఆ పరిపూర్ణునికి, అతీంద్రునికి, స్థూల సూక్ష్మ శరీరధారి అయిన ఆ ఈశ్వరునికి నా నమస్కారాలు అని మళ్ళీ ఇలా అంటున్నారు. పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్భంగి నిగిడెంతు రెట్లడెంతు రాక్రియానాత్మ కరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల నఖిల జంతు గణముల జగముల ఘననామ రూప భేదములతో మరి మెరయించి తగనడంతు నెవ్వడు మనము బుద్ధీంద్రియం ములుదానయై గుణ సంప్రవాహంబు బరపు స్త్రీ నపుంసక పురుష మూర్తియును గాక తిర్యగమర నరాది మూర్తియును గాక కర్మగుణ భేద సదసత్ ప్రకాశి గాక వెనక నన్నియుదానగు విభుదలంతు. ఆ గజేంద్రుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. అగ్నిజ్వాలలు అనే కిరణాలను భానుడు వ్యాపింపచేసి తిరిగి శమింపచేసే విధంగా భగవంతుడు ఆత్మ కిరణాల చేత బ్రహ్మాది దేవతలను, అఖిల జంతువులను, జగములను నామ రూపాలతో పుట్టించి తిరిగి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నే తానే అయి తగిన గుణాలతో ఒప్పారుతాడు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు, ఇందులో ఏది కాదు. అమరుడు, నరుడు, జంతు స్వరూపాల్లో ఏది కాదు. ఆ పరమాత్మనికి కర్మ గుణభేదాలు లేవు. ఉండడం లేకపోవడం అనే వాటికి అతీతుడైన ఆ ప్రభువుని నేను ధ్యానిస్తున్నాను. అద్భుతమైన పద్యం. కలడందురు దీనుల ఎడ గలడందురు పరమ యోగి గణముల పాలం గలడందు అన్ని దిశలను కలడు కలండనడి వాడు కలడో లేడో. నేను ఇంత స్తుతిస్తున్నాను, ఆ పరమాత్మ ఎందుకు రావడం లేదు? దీనుల పాలిట ఉంటాడు అని అంటారు కదా, పరమ యోగేశ్వర్లైన వారి చెంతనే ఉంటాడు అని చెప్తారు. అన్ని దిక్కుల్లో ఉండి సర్వవ్యాపకుడని కీర్తిస్తారు. అసలు అలా ఉన్నాడు అనే భగవంతుడు నిజంగా ఉన్నాడా లేడా అని క్షణకాలం ఆ గజేంద్రుల్లో సంశయం పొడసూపలేదు, కొంత దుఃఖం వచ్చింది. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డపడెడు వాడు చూడడే నా పాటు చూపులా చూడక చూచు వారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుతు తన్ను మొరగువాడు అఖిల రూపములు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేకాడరు వాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. అద్భుతమైన పద్యం. వెంటనే తను ఉన్నాడా లేడా, కలడందరూ దీనులేడా, ఈ కలడా లేడో అని వెంటనే తను సంభాళించుకున్నాడు. సంభాళించుకుని గజేంద్రుడు అన్నాడు, ఉన్నవాడని లేనివాడని కాకుండా అందరి పక్షాన ఉండేవాడు దీనుడైన నా పక్షాన ఉండడా? కలగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు. ఆయనకి కలిమి లేదు, లేమి లేదు. దుర్మార్గుల చేత బాధపడుతున్న సాధువులకు అడ్డుపడేవాడు నా కష్టానికి అడ్డుపడ్డా? తను నమ్మిన వాళ్ళని కృపతో చూసేవాడు నా కష్టాన్ని చూడడా? దీనుల మొరలు ఆలకించేవాడు నా మొర ఆలకించడా? అఖిల రూపాలు తనే అయినవాడు ఆది మధ్యాంతాలు లేనివాడు భక్తజనులకు దీనులకు దిక్కుగా గలవాడు నా మొర వినడా? నా బాధను చూడడా? నా యందు దయ చూపడా? నన్ను తలిచి వేగంగా రాడా అని విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్య విశ్వన విశ్వన్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభునీశ్వరుని పరమ పురుషునే భజయంతున్. ఆ గజేంద్రుడు స్తుతిస్తున్నాడు. ఈ అనంత విశ్వాన్ని సృష్టించి దానికి అతీతుడుగా ఉంటూ ఆ విశ్వానికి ఆత్మయ్య ఉన్నవాణ్ణి,
ఈ విశ్వం తెలుసుకోదగిన వాడిని, వేదం బివ్వని వెతకెడిని ఆ దేవుని కొనియాడుడి అని. అలాగే ఈ విశ్వం అంతా తానే అయిన వాడిని, శాశ్వతుడైన వాడిని, పుట్టుక లేని వాడిని, ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరబ్రహ్మని నేను ప్రార్థిస్తున్నాను అని అలా దీనంగా ప్రార్థిస్తూ తన మనస్సులో భగవంతుడిని నిలుపుకున్నాడు. ఇంకా తన శక్తి మొత్తం అంతా అయిపోయింది, పరమాత్మ తప్ప ఇంకా గతి లేదు అని అనుకున్నాడు. అనుకునే ఈ ప్రకారంగా అంటున్నాడు మరొక అద్భుతమైన పద్యం. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబుల్ ధావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, తనువుండసెన్ శ్రమం బయ్యడిన్, నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగుందీను నిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఎంత అద్భుతమైన పద్యం. దేవాదిదేవ, లావు ఒక్కింతయు లేదు, నాకు ఇంక బలం లేదు, నా శరీరంలో ఇంకా ఏమాత్రం బలం లేదు, పూర్తిగా శక్తి అంతా పోయింది, ధైర్యం విలోలంబయ్యే, ధైర్యం క్షీణించిపోయింది, ప్రాణం తావులు తప్పిపోతోంది, పోరాటపు శ్రమతో ఆ శరీరం అంతా అలసిపోయింది, మూర్ఛపోతానేమో అనిపిస్తోంది, చాలా అలసిపోయినాను, తనువుండి అస్సెన్, తనువు శరీరం అంతా అలసిపోయింది, ప్రాణాలు కదులుతున్నాయి, నువ్వు తప్ప చాలా కష్టం అవుతోంది, నీవే తప్ప నితప్పనం పెరుగా, నువ్వు తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు, నిస్సహాయల స్థితిలో ఉన్నాను, మన్నింపందగుంది నేను, నన్ను మన్నించి కాపాడేందుకు రావయ్యా ఈశ్వర, కోరిన వరాలనిచ్చే ఓ వరద కరుణతో రక్షించు. అలా కోరితే పరమాత్మ రాకుండా ఎలా ఉంటాడు? వినుదట జీవుల మాటలు చనుదట చెనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్య కరుణావర్ధి. నిజంగా నువ్వు పిలవంగానే వస్తావా? జీవుల ఆర్తిని బాగా తెలుసుకున్న వాడివట, నువ్వు శరణు కోరిన వారి కోసం ఎలాంటి చోటికైనా వెళ్ళవగలిగే వాడివిటి కదా, ఎవరైనా పిలిస్తే వెంటనే ఓ అని జవాబిచ్చి కాపాడుతావని అంటారు, మరి నేను ఇంత వేడుతున్నా నీకు వినిపించలేదా? నీ గురించి చెప్పిన మాటలు నిజమేనా అనే సందేహం కలుగుతోంది, నువ్వు కరుణావార్ధి, నువ్వు కరుణా సముద్రుడివేనా అని. ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవి యోగి వంద్య సుగుణోత్తమ యో శరణాగతామరానోక యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిన్ నన్ను గావవే. ఓ కమలాప్త, ఓ కమలాలకు ఆప్తుడైన వాడా, యో వరద, ఓ భక్తుల కోరికలను తీర్చేవాడా, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, స్వపక్షం ప్రతిపక్షం అనేది ఏమీ లేనివాడా, నా మొకుయు, నా మొర ఆలకించవా, కవియోగ వంద్య సుగుణోత్తమ, కవుల చేత యోగుల చేత పొగడబడేవాడా, ఉత్తమమైన గుణాలు కలిగిన వాడా, యో శరణాగతామరానోక, శరణు కోరిన వారికి కల్పవృక్షం లాంటి వాడా, మునీశ్వర్లకు ప్రియమైన వాడా, నిర్మలమైన మహిమ గల ఓ తండ్రి కరుణించవా, నన్ను తలచవా, శరణు కోరిన వాడిని నన్ను రక్షించవా అని పలికి, ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించే ఈశ్వరుడు ఆపన్నుడైన నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు ఆకాశం వైపుకు నిక్కి చూస్తూ నిట్టూర్పులు వదిలేస్తూ ఆకాశం వైపు చెవి ఉంచి ఆలకిస్తూ ఇలా మొరపెడుతున్నాడు. విశ్వమయతలేమి వినియు నూరకయుండి రంబు జాసనాదులడ్డపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డు పడదలంచే. అలాగా మొరపెడుతున్న గజేంద్రుడిని విశ్వం అంతా నిండి ఉండి శక్తి లేని కారణంగా బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆ ప్రార్థనలు విన్నా ఊరికే ఉండిపోయారు, కానీ విశ్వమంతా వ్యాపించున్న పరమాత్మ, సర్వానికి ప్రభు అయిన ఆ విష్ణువు ఆర్త భక్తితో శరణ వేడుతున్న ఆ గజరాజును కాపాడాలని అనుకున్నాడు. ఎక్కడున్నాడు ఆ పరమాత్మ? అద్భుతమైన పద్యం. అలా వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోప లోత్పల పర్యంకరమా వినోదియగు నా పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించే సంరంభి అయి. ఆ సమయంలో మహావిష్ణువు
అలా వైకుంఠపురంబులో, అక్కడ వైకుంఠపురంలో ఉన్నారు. ఎక్కడున్నారు? నగరిలో అందమైన సౌధం పక్కన గల ఉద్యానవనంలో ఉన్నారు. ఆమూల సౌధంబు దాపల ఉన్నారు. అమృత సరస్సుకు సమీపంలో ఉన్నారు. చంద్రకాంత శిలావేదిక కింద అమర్చబడిన నల్ల కలువల పాన్పు మీద లక్ష్మీదేవితో కూర్చుని వినోదిస్తున్నాడు. పాహి పాహి అని ఆ గజేంద్రుడు ఆర్తనాదం విన్నంతనే ఆ దీన జనార్దుడు వేగిరపాటుతో కుయ్యాలించి సంరంభి అయి వెంటనే బయలుదేరాడు. ఆయన ఎలా బయలుదేరాడు? ఎవరికి చెప్పట్లేదు. సిరికేం చెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింప డే పరివారంబును జీర డభ్రగపతిం బన్నింపడా కర్ణికాంతరధల్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడెడు గజ ప్రాణావనోత్సాహి అయి. కష్టంలో ఉన్నప్పుడు పిలిస్తే పరమాత్మ అంత తొందరగా వచ్చేస్తారు. సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంజేదోయి సంధింప డే పరివారంబును జీరడభ్రగపతిం బన్నింప డా కర్ణికాంతరధమ్మెల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత స్త్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. ఆ గజరాజు ప్రాణాలను కాపాడాలనే తొందరలో లక్ష్మీదేవికి చెప్పలేదుట. శంఖ చక్రాలను ధరించలేదు, పరివార సమూహాన్ని పిలవలేదు, గరుడ వాహనాన్ని నియోగించలేదు, చెవికి అలంకరించుకున్న తామరదిద్దులో చిక్కుకున్న జుట్టు ముడి సైతం సవరించుకోలేదు. వివాదంతో కోపాన్ని అభినయిస్తున్న లక్ష్మీదేవి బయట చెంగును పట్టుకున్నట్ట. ఆ పట్టుకొని ఉంచిన ఆ గుప్పెడని కూడా తెరవలేదు. దాంతో పాటు వచ్చేస్తున్నాడు. ఇట్లు భక్త జనపాలన పరాయణుండును నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు కరి కులేంద్ర విజ్ఞాపిత నానా విధ దీనాలాపంబుల కర్ణించి లక్ష్మీకాంత వినోదంబులందగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షా పరత్వంబునంగీకరించి నిజ పరికరంబు మరలనవధరించి గగనంబున కుద్గమించి వేంచేయునప్పుడు. ఆ విధంగా పరమాత్మ వచ్చేస్తున్నాడు. ఎలాగా? ఈ విధంగా భక్తజనులను పరిపాలించడంలో ఆసక్తి కలవాడు, సకల ప్రాణుల హృదయార విందాల ఎందు నివసించవాడే నా నారాయణుడు. ఆ గజరాజు దీనాలాపాలను విన్నాడు, లక్ష్మీదేవితో వినాదాలు సాలించాడు. సంభ్రమంతో గజేంద్రుడిని రక్షించాలి అనే సంకల్పంతో తన ఆయుధాలను మరలా ధరించి గంగన మార్గాన్ని వచ్చేస్తున్నాడు. అలా పరమాత్మ గజేంద్రుణ్ణి కాపాడడానికి బయలుదేరి వచ్చేస్తుంటే ఆయన వెనకాల వైకుంఠపుర వాసులందరూ కూడా వచ్చేస్తున్నారట. అద్భుతమైన పద్యంలో పోతనమచ్చులు ఈ దృశ్యాన్ని వర్ణించారు. తన వెంటన్ సిరి లచ్చి వెంటనవరోధం వ్రాతమున్ దాని వెంకను పక్షేంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీ కాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారా బాల గోపాలమున్. తన వెంటన్ సిరి, ఆయన వెనకాలే పరమాత్మ వెనకాలే లక్ష్మీదేవి వచ్చేసిందిట. లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, ఆవిడ వెనకాల అంతఃపుర స్త్రీలందరూ వచ్చేసారు. దాని వెనకను పక్షేంద్రుడు, ఆ వెనక పక్షిరాజైన గరుత్మంతుడు వచ్చాడు. వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును, గరుత్మంతుడు వెనకాలే ధనస్సు కౌమోదకి శంఖము చక్రము వచ్చేసారు. నారదుడు వచ్చాడు, ధ్వజని కాంతుడు విక్షోసేనుడు వచ్చాడు. వాళ్ళ వెనకాల వైకుంఠపురంలో ఉన్న వారంతా కూడా వచ్చేసారు. ఇక్కడ పరమాత్మతో పాటు వస్తున్న లక్ష్మీదేవిని చూపిస్తారు మనకి. తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిష్యందమానానంద దిందిరయగునయ్యిందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాన సంవ్యాన చేలాంచలయైపోవచ్చు. ఆవిడ లక్ష్మీదేవి వస్తుందట. అరవిందం లాంటి లక్ష్మీదేవి ముఖంలో మకరందం బిందువులాగా పోలిన చెమట బిందువులు, శ్వేత కణాలకు తుమ్మెదలు ఆనందంతో ముసురుకున్నాయట. ఆ గోవిందుడి చేత చిక్కిన తన పైట కొంగును వదలకు వెళ్తుంటే ఆయన అనుసరిస్తూ వెళ్ళిపోతూ ఆ లక్ష్మీదేవి ఇలా అనుకుందిట. తన వేంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెను మృత్యులించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తిను
భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఏంటి ఏం చెప్పట్లేదేంటి ఈయన అనుకుంటుంది. నాథుడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదేంటి, దిక్కులేని స్త్రీల దుఃఖాన్ని ఏమన్నా విన్నాడా, లేకపోతే దుర్మార్గులైన రాక్షసులు వేదాలను మళ్ళా ఏమన్నా అపహరించారా, లేదా ఆ ధనుజ సమూహం దేవతల రాజధాని అయిన అమరావతి మీద దండెత్తారా, దుష్టులు భక్తులను చూసి ఎక్కడా మీరు పూజించే చక్రాయుధుడు అని ఆ ప్రహ్లాద చరిత్రలో అడిగినట్టు చూపించండి అని ధిక్కరించారా, ఏంటి ఉన్నట్టుండి పరమాత్మ ఇలా బయలుదేరిపోయారు అని అని ఆవిడని వర్ణిస్తున్నారు. తాటంకాచలనంబుతో భుజనట ధమ్మిల్ల బంధంబుతో సాటి ముక్త కుచంబుతో న దృఢచంచత్ కాంచితో శీర్ణ లాలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో గోటీంద్ర ప్రభతో నురోజభర సంకోజద్విలగ్నంబుతో. ఆవిడ లక్ష్మీదేవి అమ్మవారు. ఆవిడ ఎలా ఉంది అంటే గజేంద్రుడిని రక్షించాలని వేగంగా పరమాత్మ వెళ్ళిపోతున్నాడు, ఆయన వెనకాలే ఇందిరాదేవి వస్తోంది. ఎందుకంటే ఆవిడ పౌట కొంగు ఈయన చేతిలో ఉంది, ఆ చేతిలో వదిలిపెట్టలేదు ఆయన. ఆ ఇందిరాదేవి కర్ణాభరణాలు కదిలిపోతున్నాయి అటు ఇటు. అలాగే భుజాల పైన కేశబంధం జారిపోయింది, పైట చెదిరిపోయింది, వడ్డాణం దృఢత్వాన్ని కోల్పోయింది, నుదుటి పూత కథ సడలింది. ఆవిడ పైట చెరుగుని మాత్రం నాథుడు తన మనోహరమైన చేత్తో పట్టుకునే ఉన్నాడు, మనోహరుడు కదా. కోటి చంద్రుల కాంతితో ఆవిడ ముఖం ప్రకాశిస్తోందట. ఇక్కడ ఒక అద్భుతమైన టంగ్ ట్విస్టర్ లాంటి తెలుగు పద్యం పోతనామాచులు మనకిస్తారు. ఆవిడ మనస్తత్వం ఎలా ఉంది అని. అడిగేదనని కడువడి జను అడిగినదను మగుడనుడు గడని నడయుడు వెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఇంకోసారి చదువుతాను. అడిగేదనని కడువడి జను నడిగినదను మగుడనుడు గడని నడయుడుగున్ వెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఆ సమయంలో ఆ లక్ష్మీదేవి ఎలా ఉంది అంటే ఆ సిరుల తల్లి తన నాథుడు ఎక్కడికి వెళ్తున్నాడో అడగాలని గబగబా ముందుకు అడిగేస్తుందట. అడిగేదనని కడు వడిజన్ తొందరగా వెళ్తుంది, అడిగేస్తుంది. కానీ అడిగితే చెప్పడమో, అడిగిన తన మగడు అడగడు నొడగడు అని అడిగితే చెప్పడమో అని మళ్ళీ వెనక్కి నడక తగ్గిస్తోంది. దాంతో తడబడుతూ అడుగులేస్తోంది. ఈ విధంగా రకరకాలుగా ఆలోచిస్తూ సరిగ్గా అడుగులు వేయలేకపోతోంది. ఆ వేయలేకపోతున్న ఆ లక్ష్మీదేవి ఎలా ఉంది ఆ సమయంలో అని. నిటలాలకములంట నివుర జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురు దేంట్లు నళుల జోపగ జిల్కలల్ల నల్లన జేరిన యోష్ట బింబజ్యుతోలుడియ నురుకు సుఖముల దోల దుక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెగుతూ మీన పంక్తుల దాట మేదీగ తోరాయ శంపాల తలుమింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు దాకి క్రొవ్వు సూపు మెలత మొగిలు పిరిది మెరగు దీవయు బోలే జలద వర్ణు వెనక జనిడినప్పుడు. ఆవిడ ఆ పరమాత్మ వెనకాల నడుస్తుంటే మేఘం వెనక మెరుపు తీగలాగా ఉందిట. ఆహా, శ్రీహరి వెనకాలే ఇందిరాదేవి వెళ్తోంది. ఆ సమయంలో ఆవిడ పాల భాగానికి చెమటకి ముంగుర్లు అంటుకున్నాయి. ఆ ముంగుర్ల మీద సరిదిద్దుకోవాలి అని అనుకుంటే జుమ్ జుమ్ అంటూ తుమ్మెదలు ముసురుకుంటున్నాయి. ఆ తుమ్మెదల్ని అదిలించేసరికి చిలకలు దొండపండు లాంటి ఆవిడ యొక్క కింది పెదవి కోసం వచ్చి వాళ్తున్నాయట. చిలకల్ని తోలగానే ఆవిడ కళ్ళు చేపల లాంటి కళ్ళు కదా, మీనాల లాంటి నేత్రాల మీదకి మందాకినిలోని 1000 కూరల చేపలు ఎగిసిపడుతున్నాయట. మీనాలను దాటేసరికి తీగలంటే ఆవిడ శరీరంతో రాసుకోవడానికి మెరుపు తీగలు ఆకాశం మీద వరుస కడుతున్నాయి. మెరుపు తీగల్ని జయించేసరికి చక్రవాకాలు ఆవిడ కూర్చే యుగాన్ని తాకసాగాయి అని అమ్మవారిని వర్ణించారు. విను వీధింజను దేరగాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు గరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్త జన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్ల సాదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణున్. ఆ రాక్షసుల జీవనాధారాన్ని పోగొట్టేవాడు మహావిష్ణువు, కరుణతో నిండినవాడు,
యోగేంద్రుల హృదయాలలో సంచరించేవాడు, సహనం కలవాడు, భక్తజన సమూహం యొక్క ప్రాభవాన్ని పెంచేవాడు, ప్రకాశించే ఇందిరాదేవిని సేవించేవాడు. జయశీలుడు, కాంతిమంతుడు అయిన ఆ శ్రీహరి ఆ వినువీధిలోంచి వస్తుండగా అమరులందరూ చూశారు. అలా చూసి అదిగో కదుగో శ్రీహరిలాగా అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. చెనుదెంచెన్ ఘనుడల్లవాడే హరిపద్యం గంటిరే లక్ష్మి శంఖ నినాదం బదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్ వాడే క్రన్నన నేతెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థ వక్రికిన్. ఆ గజేంద్రుడి కోసం వెళ్తున్న ఆ శ్రీహరిని చూసి దేవతలు ఇలా అనుకుంటున్నారు, అదిగో పరమాత్ముడైన ఆ శ్రీహరి ఇలా వస్తున్నాడు, అతని వెనకానే లక్ష్మీదేవి, ఆ వెనక శంఖనాదం వినిపిస్తోంది, శంఖం కూడా నాదం చేసుకుంటూ వచ్చేస్తోంది, అదిగో చక్రం కనిపిస్తోంది, అదిగో గరుత్మంతుడు కూడా ఉన్నాడు, అదిగో వచ్చేసాడు శ్రీహరి అని ఆ దేవతలంతా నమో నారాయణాయ నమో నారాయణాయ అని అనుకుంటూ ఆ గజేంద్రుణ్ణి ఆపదోద్ధారకుడికి నమస్కరించారు. అయ్యవసరంబున గుంజరేంద్ర పాలన పారవశ్యంబున దేవతా నమస్కారంబులు అంగీకరింపక మనస్సమాన సంచారుండై పోయి కొంత దూరంబున శింశుమార చక్రంబునం బోలే గురు మకర కుళీర మీన మిథునంబై కిన్నరేంద్రుని భాండాగారంబునం బోలే స్వచ్ఛ వర కచ్చపంబై భాగ్యవంతుని భాగధేయంబునం బోలే సరాగ జీవనంబై వైకుంఠంబునం బోలే శంఖ చక్ర కమలాలంకృతంబై సంసార చక్రంబునం బోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబై యొప్పున పంకజాకరంబు బొడగని. ఆ సమయంలో గజరాజును రక్షించాలనే దీక్షతో వెళ్తున్న శ్రీ మహావిష్ణువు ఆ దేవతా నమస్కారాలు అందుకోలేదు. ఓం నమో నారాయణాయ అని ఆయన వాళ్ళు నమస్కరిస్తే అందుకోలేదు. మనోవేగంతో వెళ్ళి ఏనుగు మొసలి ఆ పారాడుతున్న సరస్సును చూశారు. శింసుమార చక్రంలాగా భయంకరమైన మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపలు జంటలుగా ఉన్న ఆ సరస్సును చూశారు. ఆ కొలంలో కుబేరుని భాండాగారం లాగా స్వచ్ఛము శ్రేష్టము అయిన తాబేళ్లు కూడా ఉన్నాయి. అదృష్టశాలి జీవనంలాగా ఆ సరస్సు అనేక జలచరాల జీవనంతో ఒప్పారుతోంది. వైకుంఠంలోనే శంఖము చక్రము కమలాలలాగా అలంకృతమై ఉంది. అంతేకాదు సంసార చక్రాన్ని పోల్తూ సుఖ దుఃఖ ద్వంద్వాలు అనే బురతో కూడా నిండి ఉంది. అప్పుడు ఆ పరమాత్మ చూశారు, కరుణా సింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరిత కంపిత భూమి చక్రము మహోజ్జద్విస్ఫులింగచ్చట పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము బాలితాఖిల సుధాంధ చక్రమున్. ఆ కరుణా సింధు అయిన ఆ పరమాత్మ సౌరి మొసలిని ఖండించడానికి తన చక్రాయుధాన్ని పంపించారు. ఆ చక్రం భూమిని వణికింప చేయగలిగిన శక్తి గలది. తన విస్ఫులింగాలతో గగన మండలాన్ని ధిక్కరించగల శక్తివంతమైంది. అనేక బ్రహ్మాండ భాండముల కాంతి పుంజాలతో కూడుకున్నది. దేవతలను రక్షించగలిగేది. అలా ఆ చక్రాన్ని వదిలేసరికి అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ గుబుల్ గుంభధ్వానముతో గొలంకును గలంకం బొందంగా జొచ్చి దుష్టాంభోవర్తి వశించు చక్కటికి దాయంబోయి హృద్వేగమై. అలా పంపించబడిన విష్ణు చక్రం ఆ సరస్సులో అప్పుడే వికసిస్తున్న పద్మాలను ఆలింగనం చేసుకోవడానికి వెళ్తున్న సూర్యబింబంలాగా ఉందిట. మహావేగంతో కొలని యందు గుబేల్మనే శబ్దం చేస్తూ వెళ్ళింది. సరస్సును కలవరపడుతూ దూసుకుంటూ ఆ మొసలిని సమీపించింది. భీమంబై తలదృంచి ప్రాణముల బాపెన్ జక్రమాసు క్రియన్ హేమక్ష్మాధర దేహమున్ జగిత వన్యేభేంద్ర సందోహముంగామ క్రోధన గేహమున్ గరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయ శ్రీమోహమున్ గ్రాహమున్. అలా చక్రాయుధం వేగంగా వెళ్ళి భయంకరంగా మొసలి తల నరికింది. అలా తెగ నరికేసరికి
సులువుగా ప్రాణాలు వదిలేసింది మొసలి. ఆ మొసలి మేరు పర్వతం లాంటి దేహం కలిగి అడవి ఏనుగులకు సైతం భయంకరమైంది. అది కామ క్రోధాలకు పుట్టిల్లు లాంటిది. అంతేకాదు ఏనుగు యొక్క రక్తధారాలనంతా తాగింది. హద్దులేని ఉత్సాహంతో గెలుపు కోసం పోరాడుతోంది. అలాంటి మొసలి శిరమును ఆ శ్రీహరి చక్రం ఖండించేసింది. ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మరి మకరి తలద్రుంతునవసరంబున మకరమొకటి రవిదొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటునడాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరవున కరిగెన్. ఇలా నిమిషంలో సుదర్శన చక్రం మొసలి తలను ఖండించే సమయంలో ద్వాదశ రాసుల్లో ఉన్న మకరం రవి చాటును నక్కిందిట. నవనిధుల్లో మకరం ఉంటుంది కదా, అది కుబేరుని చాటును దాక్కుందిట. సముద్రంలో తిరిగాడే మకరాలు ఆది కుర్మం చాటుకెళ్ళి దక్కున్నాయట. ఈ విధంగా ఆ చక్రపు ధాటికి మకరం అనే పేరున్నవన్నీ కూడా భయపడిపోయాయి. తమ ముంబాసిన రోహిణి విభుక్రియందర్పించి సంసార దుఃఖము వీట్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాశాకరిణీ కరోగ్గిత సుధాంబక్ స్నాన విశ్రాంతుడై. అంతటా రాహువు నిండిన విడువబడిన చంద్రుళ్లాగా, సంసార దుఃఖాన్ని వదిలేసిన విరక్త చిత్తుళ్లాగా గజరాజు మొసలి పట్టు విడిపించుకొని ఉత్సాహంతో పాదాలు కదిలించాడు. సంతోషంతో ఆడ ఏనుగులన్నీ తొండాలు చాచి ఆ సరోవరంలో ఆ గజరాజుని అభిషేకించాయి. దాంతో సేద తీరిన గజేంద్రుడు ఆనందంగా ఉన్నాడు. పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాశి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్. అప్పుడు శ్రీహరి పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖం కృపారసానికి సాగరం లాంటిది. అధికమైన ధ్వనితో పంచమహాభూతాలను కదిలించేది. గొప్పదైన కాంతితో దేవేంద్రాది ప్రభువులకు సైతం భయం కలిగించేది. ఆపన్నుల దైన్యాన్ని దూరం చేసేది. శత్రు సైన్యాన్ని పారద్రోలగలది. అప్పుడు ఆ హరి పాంచజన్యాన్ని పూరించారు. మొరసన్ నిర్జరదొందుబుల్ జలరుహామోదంబులై వాయువుల్ దిరిగెంబువుల వానదల్లు గురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కుల యందు జీవ జయ శబ్దధ్వానముల్ నిండే సాగరము పొంగెదరంగ చొంబితనభో గంగా ముఖాంభోజమై. ఆ పాంచజన్యం హరి పూరించేసరికి అది వినంగానే దేవతల దుందుబులన్నీ మ్రోగాయి. పద్మపు సువాసనలతో గాలి చామరమై వీచింది. పుష్పవాన కురిసింది. అమరాంగంలు నాట్యం చేశారు. సకల ప్రాణుల జయ జయ ధ్వానాలతో దిక్కులు ప్రతిధ్వనించాయి. సముద్రుడు తన తరంగాలతో ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడా అన్నట్లుగా అనిపించాడు. నిడు దయగు కేల గజమును మడువున వెడలంగ దిగిచి మద జలరేఖల్ దుడుచుతు మెల్లన పొడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథ. ఓ రాజా, అప్పుడు శ్రీ మహావిష్ణువు తన విశాలమైన బాహువును చాచి ఆ గజరాజుని కొలం నుండి బయటికి తీసుకొచ్చి మద జలధారలను తుడిచి మెల్లగా స్పృశిస్తూ దుఃఖాన్ని పోగొట్టాడు. శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతి గరిణి సందోహంబు దాను గజపతి మోహన కింకార శబ్దములతో నొప్పెన్. ఆ శ్రీహరి కరస్పర్శ వల్ల దేహతాపం పోగా సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఘీంకార శబ్దాలతో శ్రీహరిని అలరించాడు గజేంద్రుడు. కరమున మెల్లన నివురుచు గరమనురాగమున మెరసి కలయంబడుచున్ గరిహరి కథమున బ్రతుకుచు గర పీడనమాచరించ గరిణులు మరలన్. ఆ శ్రీహరి దయ వల్ల బతికిన గజరాజు ఆడ ఏనుగులను చేరుకొని తొండంతో మెల్లగా తాకి అనురాగంతో వాటి తొండాలను పట్టుకున్నాడు అని జననాథ దేవల శాప విముక్తుడై పటుతర గ్రాహ రూపంబు మానే ఘనుడు హుహూనామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తనువు దాల్చి
హరికి నవ్యయునకు నతి భక్తితో మ్రొక్కి తవిలి కీర్తించి గీతములు పాడి యాదేవు కృపనుంది అందంద మరియును వినత శిరస్కుడై వెట్క తోడ దళిత పాపుడగుచు తన లోకమునకేగే నప్పుడు సౌరికేలనంటి తడవ హస్తిలోకనాథుడు అజ్ఞాన రహితుడై విష్ణు రూపుడగచు వెలుగుచుండే. ఓ రాజా, పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నారు, ఓ రాజా, ఆ బలమైన ఆ ముసలి దేవలముని అంతకుముందు శాపం పెట్టారు. ఆ శాపం నుంచి కలిగిన తన ముసలి రూపాన్ని వదిలిపెట్టేసింది. హూహు అనే గంధర్వుడిగా మారింది. నిర్మలమైన శరీరాన్ని పొందింది. అవ్యయుడైన హరికి అతి భక్తితో మొక్కి కొన్ని గీతాలు పాడింది. ఆయన కృపను పొంది శిరస్సు వంచి నమస్కరించి పాపాల నుండి నిర్ముక్తుడై తన లోకానికి చేరుకున్నాడు. మొసలికి మోక్షం వచ్చేసింది. అనంతరం శ్రీహరి తన చేత్తో ఒక్కసారి స్పృశించేసరికి ఆ గజరాజు కూడా అజ్ఞానం పోయింది. తన అజ్ఞానాన్ని పోగొట్టుకొని విష్ణు స్వరూపాన్ని పొందాడు. అవనీనాథ గజేంద్రుడా మకరితో నాలంబు గావించే ముంద్రవిళాధీషుడతండు పుణ్యతముడింద్రజ్యుమ్ను నామండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్ము నారాయణున్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్ర భాగంబునన్. ఓ రాజా, మొసలి అంతకు ముందు హుహు అనే గంధర్వుడు. కానీ ఆ ముసలితో యుద్ధం చేసిన గజేంద్రుడు కూడా పూర్వజన్మలో ద్రవిడ దేశాన్ని పరిపాలించే పుణ్యతముడైన ఇంద్రజుమ్నుడు అనే రాజు. అతను చాలా గొప్ప వైష్ణవ భక్తుడు. అతడు ఒక పర్వతాగ్ర భాగాన్ని నిలిచి నారాయణుని గురించి మౌనంగా విశేషంగా పూజలు చేశాడు. ఒకనాడా నృపుడచ్యుతిన్ మనములోను హించుతున్మౌని అయి యకలంక స్థితి నున్నచో గలసజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌని గని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టుమని శాపంబిచ్చే భూవల్లభ. ఓ భూనాథ, ఓ మహారాజా, ఆ ఇంద్రజమ్నుడు అనే రాజు, వైష్ణవ రాజు, అచ్యుతుడిని మనసులో భావిస్తూ మౌనంగా ఏకాగ్ర చిత్తంతో ఉన్న సమయంలో అగస్త్య మహాముని అక్కడికి వచ్చారు. ఈ రాజు తీవ్రమైన తపోనిష్టలో ఉన్నాడు. వచ్చిన మహర్షికి పరిచర్య చేయలేదు. లేచి తన్ను పూజించకుండా ఉన్న రాజును చూసి ముని క్రోధవశుడై ఏనుగ్గా పుట్టమని చెప్పించాడు. మునిపతి నవమానించిన ఘనుడింద్రజుమ్న విభుడు గౌంజర యోనిన్ జననం బందెను విప్రుల గని యవమానింపదగదు ఘన పుణ్యులకున్. మళ్ళా చదువుతాను. మునిపతి నవమానించిన ఘనుడింద్రజుమ్న విభుడు గౌంజర యోనిన్ జననం బందెను విప్రుల గని యవమానింపదగదు ఘన పుణ్యులకున్. మహర్షి అయిన అగస్త్యుడిని అవమానించిన కారణంగా ఘనుడైన ఇంద్రజుమ్నుడు కుంజర యోని యందు జన్మించాడు. అందుకే ఎంత పుణ్యాత్ములైనా సరే విప్రులను అవమానించకూడదు అని తెలుసుకోవాలి. కరినాథుడయ్యనాతడు కరులైరి భటాదులెల్ల గజముగనయ్యొన్ హరిచరణ సేవకతమున గరివరునకు నధిక ముక్తి గలిగ మహాత్మా. ఓ మహాత్మా, ఆ ఇంద్రజుమ్నుడే కరినాథుడయ్యాడు. అతని సేవకులంతా ఏనుగులుగా జన్మించారు. అయితే ఏనుగుగా జన్మించిన శ్రీహరి సేవ కారణంగా అతనికి గొప్పదైన ముక్తి లభించింది. కర్మతంత్రుడగుచు కమలాక్షు గొల్చుచు నుభయ నియత వృత్తి నుండెనేని జడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి సెడదు. భక్తులైన వాళ్ళు విష్ణు పూజలు చేస్తూ నిత్య కర్మలను నిష్కామంగా నిర్వర్తించాలి. ఈ నియమాన్ని పాటిస్తే కర్మబంధాలు శిథిలమై విష్ణు భక్తి వృద్ధి చెందుతుంది. చెడు గరులు హరులు ధనములు జడుదురు నిజ సతులు సుతులు జడు చెనటులకు జడకమను నట్టి గుణులకు జడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. దైవ బలం లేని దుర్జనులకు ఏనుగులు గుర్రాలు సంపదలు సతులు సుతులు అందరూ నశిస్తారు. సజ్జం లేని వాళ్ళు దాని నుండి రక్షించబడతారు. విష్ణు సేవ ఎందలి ఆసక్తి ఉన్న వాళ్ళు చెడ్డదారిన పోరు కదా అని. అప్పుడు జగజ్జనకుండగున పరమేశ్వరుండు దరహసిత ముఖ కమలయగున కమల కిట్లనియే అని లక్ష్మీదేవితో పరమాత్మ ఇలా అంటున్నారు. బాల నా వెంటను హేళన్ వినువీధి నుండి ఏ తెంచుతు నీ చేలాంచలంబు పట్టుట
కాలోనేమంటి నన్ను నంబోజముఖి. అప్పుడు లోకాలకు తండ్రి అయిన విష్ణుమూర్తి నవ్వుతూ లక్ష్మీదేవిని చూసి ఇలా అన్నారు, ఓ తామర పువ్వు లాంటి ముఖం కలిగిందానా, ఓ బాల, నా వెంట నువ్వు ఆకాశ మార్గం గుండా వస్తున్నప్పుడు నీ పైట చెంగును విడవక పట్టుకున్నందుకు నా గురించి ఏమనుకున్నావో నువ్వు ఎరుగుదు. తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మొరగక మరువక మొర ఇడిరమేయని మరి ఎన్నములన్. ఓ మగువ, నన్ను మరవని వాళ్ళని నేను ఎప్పుడు మరవను, నన్ను మర్చిపోతే వాళ్ళని నేను మర్చిపోతాను. ఈ విషయాన్ని తెలుసుకొని ఇతరులను ప్రార్థించకుండా నన్నే ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళని ఎప్పుడు నేను రక్షిస్తుంటాను అని పలికిన నరవింద మందిరయైన నా ఇందిరాదేవి మందస్మిత చంద్రికా సుందర వదనారవింద ఎగుచు ముకుందునకిట్లనియే అని పలికిన ముకుందుడితో చిరునవ్వు చంద్రికలు వెదజల్లుతున్న ముఖంతో ఇందిరాదేవి ఇలా అన్నది, దేవా దేవర అడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పనిగా కోవల్లభ ఏమని ఎద నీ వెంటను వచ్చుతుంటు నిఖిలాధిపతి. దేవా, మీ పాద పద్మాలను మనస్సులో నిలుపుకొని పూజించడమే నా పని కదా, కాబట్టి ఇందులో నేను అనుకునేది ఏముంది, ఏమీ లేదు, మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను అంతే. నేను దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవన బంధన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ఓ దేవాది దేవ మహేష, దీన పరాధీన, దీనుల యొక్క ఆర్తి వినడానికి, దీనులను రక్షించడానికి, వారి మేలైన పొగడ్తలను పొందడానికి నువ్వే తగినవాడు కదా అని ఈ విధంగా సముచితంగా పలుకుతున్న లక్ష్మీదేవిని సాదరపూర్వకంగా సరస సల్లాప మందహాస వదనార విందంతో ఆలింగనం చేసుకొని గరుడ గంధర్వులు సిద్ధులు విభుదులు జయ జయ ధ్వానాలు చేస్తుంటే గరుడ వాహనారూఢి అయి ఆ శ్రీహరి తన నిజ సదనానికి బయలుదేరారు అని ఇక్కడ దాకా చెప్పి శుకయోగి తర్వాత కథను చెప్పడం మొదలు పెట్టారు. నరనాథ నీకును నా చేత వివరించబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ విను వారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్న నాశంబు దుఃఖ సంహారంబు వృద్ధున మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు సంపదలు గల్గు పీడలు శాంతి బొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమర చేరితి దయ్యుండు ముదము చేరు ననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. పరీక్షన్ మహారాజుకి శుక మహర్షి చెప్తున్నారు, రాజా, నీకు నా చేత చెప్పబడిన ఈ గజేంద్ర మోక్షం కథను విన్నవాళ్ళకి మంచి కీర్తి కలుగుతుంది, సకల పాపాలు నశిస్తాయి, చెడ్డ కళలు రావు, దుఃఖాలు దూరం అవుతాయి, ఉదయమే మేల్కొని శుచయ్యి నిర్మల హృదయంతో నిత్యము ఎవరు పఠిస్తారు సజ్జనులైన విప్రులకు బహు వైభవాలు కలుగుతాయి, పీడలు తొలగిపోతాయి, శాంతిని పొందుతారు, సుఖం కలుగుతుంది, శుభయోగాలు కలుగుతాయి, సంతోషం సమకూరుతుంది. గజేంద్రుడు శ్రీహరిని శరణుచొచ్చిన విధంగా ఈ కథను చదివిన వారు సర్వసమర్పణ భావాన్ని పొందితే మోక్షం సులభతరం అవుతుంది అని శ్రీ మహావిష్ణువు ప్రీతితో ఆనతిచ్చాడు అని. మరియు నా పరమేశ్వరుండిట్లని ఆనతిచ్చే నెవ్వరేని నపరరాత్రంబున మేల్కాంచి సమాహిత మనస్కులై నన్నును నిన్నును నీ సరోవరంబును శ్వేత ద్వీపంబున నాకుంబ్రియమైన సుధా సాగరంబును హేమనగంబును నిగ్గిరి కందర కాననంబులను వేత్రకీచక వేణులతాగుల్మ సురపాద పంబులను నేనును బ్రహ్మయు పాలలోచనుండును నివసించుండు నా కొండ శిఖరంబులను కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను శ్రీదేవిని శేషగరుడ వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను మత్స్య కూర్మ వరాహాద్యవతారంబులను దదవతార కృత కార్యంబులను సూర్య సోమ పావకులను ప్రణవంబును ధర్మ తపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గోభూసుర సాధు పతివ్రత జనంబులను చంద్ర కాశ్యప జాయా సముదయంబును గౌరీ గంగా సరస్వతి కాళింది సునంద ప్రముఖ పుణ్య తరంగిణి నిచయంబును నమరులను నమర తరువులను నైరావతంబును నమృతంబును
ధ్రువుని బ్రహ్మర్షి నివహంబును పుణ్య శ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలచువారులకు ప్రాణ అవసాన కాలంబున మదీయంబగు విమలగతినిత్తునని హృషికేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామర వందిత చరణార విందుండై విహగ పరివృఢ వాహనుండై వేంచేస విభుధానేకంబు సంతోషించనని చెప్పి సుకొండు రాజునకిట్లనియే. పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నాడు. ఇంతేకాకుండా ఆ పరమాత్మ శ్రీహరి ఇలా అన్నారు, ఎవరైనా సరే తెల్లారుజామునే లేచి పరిశుభ్రమైన మనస్సుతో నన్ను నిన్ను ఈ సరోవరాన్ని, శ్వేత ద్వీపాన్ని, నాకు ప్రియమైన క్షీరసాగరాన్ని, బంగారు కొండను, ఈ కొండల్లో ఉండే గుహలను, అడవులను, పేము వెదురు పొదలతో కూడిన కల్పవృక్షాలను, నేను బ్రహ్మ ఈశ్వరుడు నివసించే ఆ త్రికూటగిరి శిఖరాలను, కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యాలను, శ్రీదేవిని, ఆదిశేషుని, గరుత్మంతుని, వాసుకిని, ప్రహ్లాదుని, నారదాది ఋషులను, మత్స్య కూర్మ వరాహాది అవతారాలను, ఆ అవతారాలు నెరవేర్చిన కృత్యాలను, సూర్య చంద్ర అగ్నులను, ఓంకారాన్ని, ధర్మాన్ని, తపస్సును, సత్యాన్ని, వేదాలను, వేదాంగాలను, శాస్త్రాలను, గోవులు, బ్రాహ్మణులు, సాధువులు, పతివ్రత జనాలు, చంద్రుని భార్యలను, కాశ్యపుని భార్యలను, గౌరీ, గంగా, సరస్వతి, కాళింది, సునంద మొదలైన పుణ్య నదులను, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని, అమృతాన్ని, ధ్రువుని, బ్రహ్మ ఋషులను, పుణ్యాత్ములైన మానవులను తలుచుకుంటారు. అలాంటి వారికి ప్రాణం పోయే సమయంలో ఉత్తమ గతులను ప్రసాదిస్తాను. ఈ విధంగా మహావిష్ణువు చెప్పి శంఖాన్ని పూరించి దేవతలంతా నమస్కారాలు చేస్తుండగా గరుడ వాహనారూఢుడై తన లోకానికి వెళ్ళాడు అని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇలా అన్నారు. గజరాజ మోక్షణంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిత్తును గజతురగశ్చందనములు గైవల్జంబున్. ఎవరైతే ఈ గజేంద్ర మోక్ష గాథను భక్తి నియమాలతో చదువుతారో లేక వింటారో అలాంటి నియమపరులకు శ్రీ మహావిష్ణువు గజములు, గుర్రములు, రథాలు కలిగిన భోగాలను, చివరకు కైవల్యాన్ని ఇస్తాడు అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పారు. సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో సూత మహర్షి వివరిస్తున్నారు. గజేంద్ర మోక్షం సమాప్తం. ఇక్కడ ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.